ప్రియులారా, ఈ సదస్సుకు ఏర్పాటు చేయబడిన ముఖ్య వచనం ఆధారంగా చేసుకుని నేను మీకు రెండు సంగతులు రెండు వర్తమానాల్లో చెప్పడానికి ప్రభు సహాయం చేశారు. అందులో మొదటి సంగతి, యేసుని ఏర్పాటులో మనం ఎవరం? యేసుని ఏర్పాటులో మనం ఎవరం? మనము తీగలమని, మనము శిష్యులమని, మనము స్నేహితులమని, మనము నియమించబడిన వారమని, మనము దాసులమని మనకు బోధపడింది. ప్రభు మనకు అనుగ్రహించిన ఆ స్థానాలలో మనకు ఆధిక్యతలు ఉన్నాయి, వాటిని అనుభవించాలి. ఆ స్థానాలలో మనకు బాధ్యతలు ఉన్నాయి, దాన్ని మనం భరించాలి. ఈ రెండిట్లో ఏది మనం సరిగా గ్రహించకపోయినా మన భక్తి జీవితం అది సమతౌల్యంగా ఉండదు, సరిగా ఉండదు అని మనం తెలుసుకోవాలి. తర్వాత రెండో వర్తమానంలో యేసుని ఏర్పాటులో మర్మం లేదా ఉద్దేశం, ఎందుకొరకు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడో దాని వెనుక ఉన్న ఆ సంగతులు మనం ఆలోచించాం. ఆయన ఏర్పాటులో ఉన్న రహస్యం మనం ఫలించడమని, ఫలించుటకు రహస్యం నిలిచి ఉండడమని, నిలిచి ఉండుటకు రహస్యం విధేయత చూపడమని, విధేయతకు రహస్యం ప్రేమించడమని, ప్రేమించుటకు రహస్యం ఎరగడమని, ఎరుగుటకు రహస్యం స్నేహం చేయటమని, స్నేహానికి రహస్యం సమర్పించుకోవడమని. ఈ సంగతులు నిన్న మీతో పంచుకున్నాను. ఇప్పుడు చివరి వర్తమానం మళ్ళీ మన అంశపు వచనాన్ని చదువుకుని చిన్న ప్రార్థనతో మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, తరచూ ఒక మాట మేము అనుకుంటుంటాము. అదేంటనంటే, దేవుని వాక్యం చేత దేవుడు మనలను సంధిస్తూ ఉన్నప్పుడు తిరిగి స్పందించడం అది మంచి ఆత్మీయ అలవాటు. మనం రిఫ్లెక్ట్ అవ్వాలి, మన రిఫ్లెక్షన్స్ను దేవునికి సాక్షార్థంగా కనపరచాలి. అప్పుడు మనం దేవుని మహిమపరిచిన వాళ్ళం అవుతాము. వాక్యం విన్న తర్వాత దుష్టుని ఓడించిన వాళ్ళం అవుతాము. మనలో మనం గొప్ప శక్తివంతులుగా మారతాం. మనకున్న ఒక దురలవాటు అది ఏమిటి అంటే, దేవుని వాక్యం వినడానికి చాలా బాగా వింటాం. విచారకరం ఏంటనంటే, తిరిగి స్పందించే దగ్గర వెనుకాడతాం. అక్కడే వచ్చింది సమస్య. అందుకే విన్న వాక్యం అంతా మన మందిరంలోంచి వెళ్ళే లోపుగానే మన మధ్యలో నుంచి దుష్టుడు ఆ వాక్యాన్ని తుడిచేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. స్పందించినామనుకోండి, దేవునికి ఒక తీర్మానం చెప్తాము. స్పందించినామనుకోండి, సాతానుని వెక్కిరిస్తాము. స్పందించామనుకోండి, మనలో మనం శక్తివంతులమవుతాం. కనుక స్పందించడం ఈ రోజున మనకి రావాలి. స్పందించిన క్రైస్తవులు స్తంభించిపోయిన క్రైస్తవులు. ఈ మాట అర్థమైందో లేదో? స్పందించిన క్రైస్తవులు స్తంభించిపోయిన క్రైస్తవులు. వారు ముందుకు సాగలేరు, సరైన ఆధ్యాత్మిక యాత్ర వారు చేయలేరు. కనుక వాక్యం విన్న తర్వాత ఏదో ఒకటి మనం స్పందిద్దాం. దేవునికి చెప్పాల్సిన మాట దేవునికి చెప్దాం. సాతానుని వెక్కిరించవలసిన విషయంలో వాటిని వెక్కిరిద్దాం. మనం ఏ విషయంలో శక్తివంతులమవుదామో తప్పనిసరిగా శక్తివంతులమై మన ముందున్నటువంటి సమయాల్లోనికి మనం ప్రయాణం చేద్దాం. మంచిది. ఇక నేను కాలయాపన చేయలేను. దేవుని వాక్యం నుంచి మన మూల వచనం చదువుకొని చాలా చిన్న ప్రార్థనతో నా ధ్యానాన్ని ఆరంభిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం ఇలా ఉంది: మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించితిని. ప్రార్థిద్దాం. ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ దాసుని మీరు నిలువబెట్టి మా అందరి జీవితాలను మీరు సవాలు చేసినందుకు మీకు స్తోత్రాలు. మేము ఉండలేని చోట మేము తెచ్చుకుని మీరు మమ్మల్ని తీసుకుని వచ్చి నాటి ఉంచి మాకు మీరు ఇవ్వాల్సిన పోషణంతా ఇస్తున్నారు.
ఒక గౌరవప్రదమైన మెట్టులో మీరు మమ్మల్ని ఉంచారు. కానీ మేము మా సమయాలన్నీ మేము ఎదగడానికి, మేము అభివృద్ధి చెందడానికి వెచ్చిస్తున్నాం. కానీ మేము నీ కొరకు ఫలించవలసినంతగా ఫలించలేదని, మా దగ్గర ఫలములు లేనప్పుడు మీరు గొడ్డలు పెట్టుకొని వస్తారు అనేటువంటి మాట మమ్మలను ఎంతో ఆలోచింపచేస్తూ ఉండగా, మా ముందు నోవహును లోతును పెట్టి వారు ఎలాగ జీవించినారో వారి జీవన విధానం మాకు తెలియజేసి మమ్మల్ని సవాలు చేసినందుకు మీకు స్తోత్రాలు. మాలో ఎవరము లోతు వంటి వారము కాకుండా నోవహు లాంటి వారమై మేము మా కుటుంబాలను, మీరు మాకు అప్పగించిన మనుషులను రక్షించుకొని నీ సన్నిధిలో కనబడే ఆ ఉన్నతమైన ఫలభరితమైన జీవితం మీరు మాకు దయచేస్తారని మమ్మల్ని మేమే నీకు అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ మరోమారు నీ వాక్య వర్తమానం వినడానికి మేము నీ వైపు చూస్తున్నాం. ప్రభువా, మాకు అర్థమగునట్లుగా, మేము గ్రహించినట్లుగా, మేము మా లోపల ఒప్పించబడినట్లుగా, మేము ఒక తీర్మానం నీ కొరకు చేయగలుగునట్లుగా మీ ఆత్మ పని మా మధ్య జరిగించండి. దుష్టుని తంత్రాలన్నీ కూడా చెరగొట్టండి. మిట్టుకు ఈ మందిరంలో నీ పరిశుద్ధ నామమునకు మహిమ రానివ్వండి. యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ వచనాన్ని ఆధారంగా చేసుకుని నిన్న రెండవ వర్తమానంలో ఒక 4 సంగతులు మీతో చెప్పాను. దేవుని ఏర్పాటులో ఉన్న మర్మం లేదా ఆయన ఉద్దేశం లేదా ఆయన సంకల్పం అది ఏమిటి అంటే, మొదటి మాట, మీరు ఫలించుటకు అన్నప్పుడు అది ఫలభరితమైన జీవితం అని మీకు చెప్పాను. ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నది ఎందుకొరకు అంటే ఫలభరితమైన జీవితం జీవించడం కొరకు. రెండో మాట, ప్రభు అన్నారు మీ ఫలము నిలుచుటకు అన్నాడు. ఈ వచనంలోనే మనం చూస్తాము, మీ ఫలము నిలిచి ఉండుటకును అన్నాడు. ఇక్కడ నిలిచి ఉండుటకును అనే మాట మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటి అనంటే, అది ప్రభావితము చేయు జీవితము అని మనం నేర్చుకున్న ఇంపాక్ట్ లైఫ్. అంటే మన సాక్ష్యం, మన క్రియలు అవి నిలవాలి. అదే మన ఫలము నిలిచి ఉండడం అంటే. వాటితో మనం ఇతరులను ప్రభావితులను చేయాలి. అందుకొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది రెండో మాటగా చెప్పాను. మూడవ మాట, ప్రార్థనాపూర్వకమైన జీవితానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మీరు ఫలించాలని, మీ ఫలము నిలిచి ఉండాలని, అంటే మీరు ఫలభరితమైన జీవితం జీవించాలని, ప్రభావితం చూపించే జీవితం జీవించాలని నిజంగా మీరు ఆశపడితే వాటిని సఫలీకృతం చేసుకోవడానికి ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని అలవర్చుకోండి. ప్రేయర్ఫుల్ లైఫ్ అది అవసరం అని నేను మీకు జ్ఞాపకం చేశాను. చివరికి ప్రభు అంటాడు, నేను ఏర్పరచుకొని నియమించాను అని అన్నాడనంటే మరొక సత్యం అందులో ఉంది. అదేంటో తెలుసా? మీరు ప్రయోజనకరమైన జీవితం జీవించండి అన్నాడు. అంటే యూజ్ఫుల్ లైఫ్ మీరు జీవించండి అని ప్రభు చెబుతున్నాడు. ఈ 4 మాటలు మీ మనసులో ఉండాలి. ఫలభరితమైన జీవితం, ప్రభావితం చేయు జీవితం, ప్రార్థనాపూర్వకమైన జీవితం, చివరగా ప్రయోజనకరమైన జీవితం. ఫలభరితమైన జీవితం నిన్న వర్తమానంలో చెప్పాను కనుక ఇప్పుడు నేను చెప్పబోయే సందేశం ఈ 3 తలంపులు నేను చెప్పి ముగించబోతున్నాను. సరే, ఈ 3 తలంపులు నేను చెప్పే ముందు ఒక్క మాట మీతో చెప్పగోరుతున్నాను. ఈ 3 తలంపులు కూడా అవి భవిష్యత్తుకు చెందినవి. మీరు ఫలించాలి, అది ఎప్పటికీ. మీ ఫలము నిలిచి ఉండాలి, అది మీ భవిష్యత్తుకు. మీరు ఫలించి మీ ఫలము నిలిచి ఉండడానికి మీరు ప్రార్థన చేయండి. అవన్నీ నా తండ్రి అనుగ్రహిస్తాడు. అది కూడా మీరు తర్వాత చేయవలసిన పని. తర్వాత మీరు ప్రయోజనకరమైన జీవితం మీ భవిష్యత్తులో మీరు జీవించి మీరు చచ్చిపోండి అంటున్నాడు. కాబట్టి వినండి ప్రియులారా, ఈ 3 సంగతులు భవిష్యత్తును మనకు చూపిస్తున్నాయి. మన ముందున్నటువంటి కాలంలో మనము జీవించవలసింది ఇతరులను ప్రభావితం చేసే జీవితం, అలాగనే ప్రార్థనాపూర్వకమైన జీవితం, అలాగనే ప్రయోజనకరమైన జీవితం.
చాలామంది దేవుని పిల్లల జీవితంలో ఆరంభం చాలా బాగుంటుంది, కానీ అంతమే చాలా దుఃఖదాయకంగా ఉంటుంది. చాలామంది ఆరంభంలో చాలా బాగుంటారు, కానీ ముగింపులోనే వారి జీవితాలు చాలా లోపభూయిష్టంగా కనబడుతూ ఉంటాయి. నేను మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. ఈ మధ్య నా ధ్యానంలో ఆరంభాలు ముగింపులు, బైబిల్లో ఉన్న పాత్రలు ఎట్లా వారి ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభించారు, వారు ఎట్లా ముగించారు అనేది నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఒక పాసేజ్ బైబిల్లో, ఒక వాక్య భాగం నన్ను బాగా ఆలోచింపజేసింది. కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ 3 తలంపులు నా వర్తమానం ఏంటో తెలుసా? ఈ ఉదయకాలం యేసుని ఏర్పాటులో మన ముగింపేమిటి, అది నా ప్రసంగం. యేసుని ఏర్పాటులో మన ముగింపేమిటి, ఇది మనం ఆలోచన చేస్తాం. కనుక బైబిల్లో ఒక భాగంలో ఎవరి ముగింపులకు వచ్చిన కొంతమందిని గురించి నేను ఆలోచించినప్పుడు 4 రకాల క్రైస్తవులు కనబడుతున్నారు నాకు. ఈ మందిరంలో కూడా ఈ 4 రకాల్లో మనం ఏదో కోవకు చెందిన వాళ్ళం అవుతాం, ఏదో రకానికి మనం చెందిన వాళ్ళం అవుతాము అనే మాట అయితే నిజం. సరే, ఆ 4 వ్యక్తులను జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను, రండి. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం మొదట చదువుతాను, చూడండి. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ఎట్లుంది: అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలమిచ్చును అన్నాడు పౌలు. ఇక్కడ అలెగ్జాంద్రు అనేవాడు, వాడి ఆరంభము మంచిది కాదు, వాడి ముగింపు మంచిది కాదు. ఈ మాట మీరు గమనించాలి. వాడి ఆరంభము మంచిది కాదు, వాడి ముగింపు కూడా మంచిది కాదు. వాడు చాలా దేవుని సేవకులకు కీడు చేసినటువంటి వాడు. దేవుడు తప్పనిసరిగా వాడి క్రియలకు వాడికి ప్రతిఫలం ఇస్తాడు అని తిమోతికి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఇది ఒక రకం క్రైస్తవులు. వీళ్ళ ఆరంభము సరిగా ఉండదు, వీళ్ళ అంతము సరిగా ఉండదు. కానీ సంఘములో వీరు దొంగమెట్టలుగా ఉంటారు. దొంగమెట్టలు అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? మనం నీళ్లతో ఉన్న ఒక నదిలోనికి ఇవి నీళ్ళే కదా, కింద మట్టే ఉంటుంది కదా అని త్వరగా దిగి నడిచేద్దాం అనుకుంటాం. కానీ లోపల మనకు కనబడకుండా ఉండేటువంటి రాళ్ళు ఉంటాయి. మనం నీళ్ళే కదా నడిచిపోతే ఆ రాళ్ళ దెబ్బ మన కాళ్ళకు తగిలి మనం గాయపరచబడతాం. సంఘములో కొంతమంది ఇలాగ దొంగమెట్టలుగా ఉంటారు. బయటికి వారి యొక్క స్థితిగతులు మనకు కనబడవు, కానీ సంఘానికి, దేవుని పనికి, దేవుని సేవకునికి వారు చాలా బాధ కలిగించేవారుగా మిగులుతారు. ఇలాంటి వారి వలన దేవుని సేవకులు కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళ కన్నీళ్ళ పర్యంతం అవ్వాల్సిన దుస్థితులు ఏర్పడతా ఉంటాయి. ఇది ఒక రకం. ఇది అలెగ్జాంద్రు జాతి. ఈ మాట మీరు గమనించాలి. ఈ జాతికి చెందినోళ్ళుగా ఎవరైనా అక్కడ ఉంటే మీ ఆరంభము చెడ్డదే, మీ ముగింపు చెడ్డదే. ఈ విశ్వాసుల సదస్సులో ముందు నీవు మారు మనసు పొందవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని మీరు దయతో గమనించాలి. రండి, 2వ రకం చూపిస్తున్నాను. అదే పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ఎట్లుంది: దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను అని రాసి ఉంది. ఈ వచనంలో దేమ అనే వ్యక్తిని చూస్తాం. ఈయన ఆరంభం చాలా మంచిదే, పౌలుతో కలిసి పరిగెత్తాడు, సేవలో సాకారిగా ఉన్నాడు. ఇతను నాతో కలిసి అంతం వరకు దేవుని పనిలో చాలా బాగుంటాడు అని పౌలన్ అనుకున్నాడు. కానీ మధ్యలోనే దేవుని సేవకుని విడిచి లోకములోనికే వెళ్ళిపోయాడు. ఇతని ఆరంభం మంచిదే, కానీ ఇతని అంతం సరైంది కాదు. ఈ దేమా జాతి కూడా ఉంటారు మన సంఘాల్లో, దేమా వారసులు. వీళ్ళ ఆరంభంలో చాలా బాగుంటారు, కానీ వాళ్ళ ముగింపు చాలా విచారకరంగా ముగించబడతా ఉంటుంది. దేమా జాతిగా ఒకవేళ నువ్వు ఉంటే నీవింకా మారు మనసు పొందాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలెగ్జాంద్రు జాతి, దేమా జాతి నీదే జాతి. ఆరంభము చెడ్డదే, అంతము చెడ్డదే, ఒక జాతి వాడిది. ఆరంభం బాగుంది కానీ అంతం బాగులేదు, మరో జాతిది. 3వ రకం చెప్తాను, వినండి. ఎక్కడ రాసింది ప్రియులారా? మరో సంగతి చదువుతున్నాను, చూడండి. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం ఎట్లుంది: లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కుని వెంటబెట్టుకుని రమ్ము,
అతడు పరిచారము నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు అన్నాడు. ఇక్కడ మరో వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఈయన గారి పేరు మార్కు. ఈయన ఒక జాతి. ఏమి జాతి అంటే ఆరంభం అంతా బాగులేదు కానీ ముగింపు మాత్రం చాలా బాగుంది. ఆరంభం అంత మంచిగా లేదు కానీ ఆయన ముగింపు మాత్రం చాలా బాగుంది. సువార్త రాశాడు. వినండి ప్రియులారా, పేతురుకు సాకారైనాడు. వాళ్ళ ఇంట్లో ప్రేయర్ మీటింగులు నడుస్తూ ఉంటే దాంట్లో కూడా నాయకుడు అయినాడు. చివరికి ప్రియులారా అతను పౌలు కూడా అంటాడు అతను చాలా ప్రయోజనకరమైన వాడు అన్నాడు. ఆరంభంలో పౌలు బర్నబాలను విడిచి భయపడిపోయి వెళ్ళిపోయాడు. సేవలో కొనసాగలేకపోయాడు. అప్పటికి మార్కు బాగులేడు కానీ చివరకు వచ్చేసరికి మార్కు భలే ప్రయోజకుడయ్యాడు. ఆరంభం బాగులేదు కానీ అంతం చాలా బాగుంటుంది. ఇది మార్కు జాతి, ఇది మంచి జాతే, పర్వాలేదు. కొంతమందికి ఆరంభాలు బాగుండవు కానీ అంతం అది సరిగా ఉండే దిశగా దేవుడు నడిపిస్తూ ఉంటే విధేయతతో దేవుని ఆత్మ నడిపింపుతో ప్రయాణం చేస్తారు. దేవునికి స్తోత్రం. ఈ జాతి మంచి జాతి. తర్వాత మరో వ్యక్తిని చూపిస్తాను చూడండి. ఇదే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు అన్నాడు. ఈ 4వ జాతి లోకా జాతి. ఇది ఏమి జాతి అంటే ఆరంభము అద్భుతమే, అంతము అద్భుతమే, రెండూ చాలా బాగున్నాయి. ఈ రోజున బెరాకా ప్రార్థనా మందిరం, బెరాకా పరిచర్యల్లో ఉన్న బ్రాంచ్ సంఘాలు కానీ స్థానిక సంఘం కానీ ఇందులో ఉన్న విశ్వాసులంతా కూడా సరైన ఆరంభంతో ఆత్మీయ యాత్రను ఆరంభించి సరైన ముగింపుతో వారు ముగించేవారు కావాలని దేవుని సేవకునిగా నేను కోరుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే కోరిక కలిగి ఉన్నాడు అని మీరు నమ్మితే గట్టిగా ఆమెన్ చెప్తారా? మీ స్వరాలు చప్పగా ఉన్నాయి. మంచిది, ఆమేన్. మొత్తానికి నువ్వు ఏదో ఒక జాతికి చెందుంటావు కానీ లోకా జాతికి చెందిన మనిషివైతే దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదం, సేవకునికి సంతోషం, మెట్టుకు నీ కుటుంబానికి దీవెన తెచ్చిపెట్టే వ్యక్తిగా మిగులుతావు. మార్కు జాతి అయినా పర్వాలేదు కానీ ముందు చెప్పాను చూడండి, అలెగ్జాంద్రు జాతి, దేమా జాతి, పాడు జాతి, ఆ జాతికి చెందిన వ్యక్తులుగా ఉండకూడదని మీకు మనవి చేస్తున్నాను. ఇందాక మనం దేవుని సేవకుల దగ్గర నుంచి విన్నాం. ప్రియులారా వినండి, కొంతమంది జీవితాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ముగింపుకు వచ్చేసరికి చాలా విచారకరమైన పరిస్థితులు. ఇందాక మనం జ్ఞాపకం చేసుకోబడిన లోతు కూడా ఆరంభంలో ఎంత గొప్పవాడండి. అబ్రాము తన అంకులకు దేవుడిచ్చిన ప్రత్యక్షత అది విని తెలుసుకొని అబ్రాముతో పాటే ప్రయాణం చేశాడు. మెసొపొతేమియా దేశం నుంచి కనానుకు వచ్చాడు. కనానులో వినండి, దేవుడు ప్రత్యక్షమయ్యాడని బలిపీఠం కట్టి ఆరాధిస్తుంటే అబ్రాముతో కలిసి ఆరాధనలో ఉన్నాడు. తర్వాత వినండి ప్రియులారా, ఆయన మరొక బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ కూడా ఉన్నాడు. చివరికి ఐగుప్తుకు వెళ్ళి తిరిగి వచ్చి నెగబుకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధిస్తుంటే అక్కడ కూడా తన బంధువుతో కలిసే ఉన్నాడు. అందుకనే పరిశుద్ధాత్ముడు కూడా నీతిమంతుడు అనే రాశాడు కదా, ఆయన దుర్నీతిమంతుడేం రాయలేదు. ఇతని ఆరంభం చాలా బాగుంది కానీ ముగింపు ఎంత విచారకరం అండి. ముగింపు ఎంత విచారకరం. 2 కొడుకులు సొదొమలోనే అగ్నిగంధకాల కింద చచ్చారు. పెళ్ళైన కూతురు పెళ్ళైన అల్లుడు ఒక 2 ఉన్నారు, ఒక జంట. ఈయన కూతురు అల్లుడు వాళ్ళు సొదొమలోనే చచ్చారు. భార్య ఈయన వెనకాలే పరిగెత్తుకుని వచ్చి తనతో కలిసి మధ్యలోని ఉప్పు స్తంభమై ఆమె గతించిపోయింది. చివరికి తనతో పాటు కలిసి వచ్చిన ఆ కూతుర్లు వినండి ప్రియమైన స్నేహితుల ఎంత భ్రష్టులైపోయారో దేవుని సేవకుడు వర్ణిస్తుంటే మన గుళ్ళు వణుకుతున్నాయి. అరే, తండ్రితోనే వ్యభిచారం చేయడానికి ఇంత పాడుబుద్ధి ఎట్లా నేర్చుకున్నారంటే అది సొదమ పిచ్చి. సొదమ పిచ్చులేంటో తెలుసా? సొదమకు భయంకరమైన పిచ్చులు ఉన్నాయి. సొదమకు సోకులు పిచ్చి ఎక్కువ, సొదమకు సరదాల పిచ్చి ఎక్కువ, సొదమకు శృంగార పిచ్చి ఎక్కువ,
సొదమకు సరసాల పిచ్చి ఎక్కువ. ఇన్ని పిచ్చులు ఉన్నటువంటి పాడు మనుషుల మధ్య నేను బతికితే నా పిల్లలు ఏమైపోతారని ఆలోచించవలసినటువంటి నీతిమంతుడు పరిగెత్తుకుని అబ్రాము దగ్గర రావలసిన వాడు ఆ పిచ్చులు నచ్చాయేమో, తన పిల్లలు కూడా ఈ పిచ్చుల్లో బతికితే బాగుంటుంది అనుకున్నాడేమో, పిచ్చి బాగా ఎక్కించాడు పిల్లలకు. చివరికి అతనే తనతో వ్యభిచారం చేసే వాళ్ళగా తన కూతుర్లను తయారు చేసుకున్నాడు. నీతిమంతుడు ఏమయ్యాడని ఈరోజు వినవలసి వస్తుంది మనమో తెలుసా ప్రియులారా? ఆయన కుటుంబంలో ఒక్కరినంటే ఒక్కరిని, ఆయన కుటుంబంలో ఒక్కరినంటే ఒక్కరిని ప్రయోజకునిగా చేయలేదు అన్న మాటలు చెప్పారు గనక నేను కొంచెం జ్ఞాపకం చేస్తున్నాను. నేను చరిత్రలో అలాంటి వ్యక్తులను నా ప్రసంగం చివరిలో మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే నా ప్రసంగం ఏంటో తెలుసా? యేసుని ఏర్పాటులో మన ముగింపు ఏమిటి? యేసుని ఏర్పాటులో మనమెవరం మనకి తెలిసిపోయింది. యేసుని ఏర్పాటులో ఉన్న మర్మమేంటో అది మనకు అర్థమైపోయింది. మరి యేసుని ఏర్పాటులో మన ముగింపు ఏమిటి? అలెగ్జాంద్రులాగా ముగిద్దామా, దేమాలాగా ముగిద్దామా, లేదా మార్కులాగా ముగిద్దామా, లేక చివరికి లోకాలాగా ముగిద్దామా? ఏంటి మన ఫినిషింగ్ పాయింట్? మన భవిష్యత్తు, మన ముగింపు ఏమిటి అసలు? వినండి ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభువు వారు తన ఏర్పాటులో మీ ముగింపు ఎలా ఉండాలని అంటే, మీ ముగింపు మీ జీవితం అది ప్రభావితం చేసే జీవితం ఉండాలి, అంటే మీ ఫలం నిలిచి ఉండాలి అన్నాడు. ఇది చెప్తాను వినండి. ఒక వ్యక్తి యొక్క జీవితం ఇతరులను ప్రభావితం చేయగలిగిన జీవితం ఎప్పుడవుతుంది? ఈ ప్రపంచంలో వినండి ప్రియమైన స్నేహితులారా, ఎవరిదైనా ఒక వ్యక్తి యొక్క జీవితం ప్రపంచమంతా ప్రభావితం చేయగలిగింది అంటే వినండి, నీరో చక్రవర్తిది కాదు, డొమిషన్ చక్రవర్తిది కాదు, అబ్రహం లింకన్ది కాదు, గాంధీ తాతది కాదు, ఎవరిది కాదండి. ప్రపంచమంతా ప్రభావితం చేసిన జీవితం ఎవరిదనంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప మరి ఎవరిది కాదు. హల్లెలూయా. ఆయన జీవితం ప్రపంచమంతా ప్రభావితం చేసింది. ఇంతకీ ఏమిటి ఆయన జీవితం అంటే వినండి, ఆయన బ్రతికిన స్థలం ఒక పరిమితి కలిగిన స్థలంలోనే తిరిగినాడు. ఆయన లిమిటెడ్ ఏరియాలోనే సంచరించాడు. ఆయన బ్రతికిన బ్రతుకు 33.5 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. ఆయన సేవ చేసినటువంటి కాలం 3.5 సంవత్సరాలు మాత్రమే చేశాడు. వినండి, ఆయన తిరిగిన ప్రదేశం పరిమితి గల ప్రదేశం, ఆయన బ్రతికిన బ్రతుకు 33.5 సంవత్సరాలు పరిమితి కలిగిన సంవత్సరాలు, ఆయన సేవ చేసిన సంవత్సరాలు 3.5 సంవత్సరాలు పరిమితి గల సంవత్సరాలు. కానీ ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, ప్రపంచాన్నే ప్రభావితం చేశాడు. ఒక వ్యక్తి యొక్క జీవితం ప్రభావితమైందంటే అర్థం అతని ఫలము నిలిచి ఉంది అని అర్థం కదా. రండి మన యేసయ్య దగ్గరికి వెళదాం. యేసు ప్రభు యొక్క జీవితం అంతగా ప్రపంచమంతటా అన్ని ఖండాలలో అన్ని దేశాలలో ఆయన జీవిత ప్రభావం ఇంతమంది మనుషుల్ని ప్రభావితం చేయడానికి గల కారణం ఏంటో ఒక సందర్భంలోంచి ఒక 3 సంగతులు మీతో చెప్తాను. దానితో ఫలము నిలిచి ఉండడం అంటే ఏంటో మీకు తెలిసిపోతుంది. నాతో రండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం చదువుతున్నాను ప్రియులారా. మంచి మాట ఇలా రాసి ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. 35 నుంచి ఇలా రాసి ఉంది. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసిగ చెదరయున్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ప్రియులారా, ఈ వచనాలు మనం గమనిస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితం ప్రపంచమంతా అంత ప్రభావితమైన జీవితం అవ్వడానికి గల కారణం ఏంటనంటే ఒక 3 కారణాలు ఈ 3 వచనాల నుంచి మీకు చూపిస్తాను. అందులో మొదటి కారణం ఏంటో తెలుసా? ఆయన చూపులు. ఆయన చూపులు ఏమిటండి? యేసయ్య చూపులు అంటే వినండి ప్రియులారా, మనుషులను చూచినప్పుడు ఆయన ఎలా చూస్తున్నాడో తెలుసా? వినండి వినండి, ఇక్కడే రాసి ఉంది. వారు ఎలా కనబడుతున్నారు ఈయనకి? వారు గొర్రెలట,
మరొక మాట, వారు విసిగిపోయారట. మరో మాట, వారు చెదరిపోయారట. మరో మాట, వారికి కాపరి లేడట. వారు కాపరలేని గొర్రెల వలె విసిగ చెదరి ఉండుట చూచాడు. ఏమిటి దీని అర్థం? దీని అర్థం ఏంటనంటే, వారు కాపరలేని గొర్రెల వలె విసిగ చెదరి ఉండడం ఆయన చూచాడు అంటే అర్థం, ఈ చుట్టూ ఉన్న మనుషులు వీళ్ళ ఆధ్యాత్మిక ఆకలి, వీళ్ళ ఆధ్యాత్మిక దప్పిక తీరడం లేదు. వీళ్ళ ఆధ్యాత్మిక ఆకలి తీర్చే దిక్కుముక్కెవడు లేడు. వీళ్ళ ఆధ్యాత్మిక ఆకలిని దప్పికను తీర్చే ఒక దాతవుడు కనబడడం లేదు. ఈ మనుషులను చూసినప్పుడు మేమేదో భక్తి చేస్తున్నాం, మేమేదో మతం ఆచరిస్తున్నాం, కానీ పాపాలు క్షమించబడ్డాయన్న ధీమా లేక, వారి పాపములే వారి మీద దోషారోపణ చేస్తూ ఉండగా, వారి మనస్సాక్షి వారి లోపల నొప్పి కలిగిస్తూ ఉండగా, ఆధ్యాత్మికమైనటువంటి ఆకలితో, ఆధ్యాత్మికమైనటువంటి దప్పికతో, వినండి, ఆధ్యాత్మిక జీవితంలో నిరాశ నిస్పృహతో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు మనుషులు. అది చూడగలిగాడు. ప్రపంచమంతా తన జీవితంతో అలాగ ప్రభావితం చేయగలగడానికి గల కారణం మనుషులను చూడడం ఆయనకు వచ్చింది. ఈరోజు మనకు అదే రావడం లేదు. మనుషులను చూడడం ఆయనకు చాలా బాగా వచ్చింది. వినండి ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మన చుట్టూ ఉన్న మనుషులు ఎలా కనబడుతున్నారు మీరు గమనించారా? మేమేదో భక్తి చేస్తున్నాం కానీ, మేమేదో మొక్కుతున్నాం కానీ, అది దేవుడో కాదో మాకు తెలియటం లేదండి. మా పాపాలు ఎలా పోతాయో తెలియడం లేదండి. నిలువు దోపిడీలు ఇస్తున్నామండి, తీర్థయాత్రలకు వెళుతున్నామండి, విమానక్కి వెళ్తున్నామండి, మా జీవితంలో సమస్తము ఖర్చు పెడుతున్నామండి. మేము పరలోకం పోతామో లేదో మాకే తెలియడం లేదండి. నిరాశ, నిస్పృహ, ఆధ్యాత్మిక ఆకలి, ఆధ్యాత్మిక దప్పిక, ప్రేమించేవాడెవడు లేడు. లోపల ఉన్న ఒంటరితనం, ఆధ్యాత్మిక ఒంటరితనానికి తోడుగా నిలిచే ఒక దాతా దోత ఎవడో కనబడడం లేదు. వింటున్నారా? మీ చుట్టూ ఉన్న మనుషుల పరిస్థితి అదే. నీ కళ్ళు సరిగా లేక వారిని చూడలేకపోతున్నావు. నా కళ్ళు కూడా సరిగా లేక ఈ మనుషులను సరిగా చూడలేకపోతున్నాం. మనుషులు చూడడమే మనకు చేత కాకపోతే మనం ఎవరినండి ప్రభావితులను చేస్తాము? అమ్మా, నీ కుటుంబంలో యేసునందు విశ్వాసం ఉంచక, పాప క్షమాపణ పొందక, నీతిమంతులుగా తీర్చబడక మిగిలిపోయిన నీ పెనిమిటి, నీ పిల్లలు, నీ మనవడు, నీ మనవరాలు, నీ కోడలు, నీ అల్లుడు, చాలామంది ఇంకా వాళ్ళ ఆధ్యాత్మిక ఆకలితోనే వారు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళు ప్రేమించబడ్డం లేదనుకుంటున్నారు. వారి ప్రేమను అందుకునే వారు ఎవరు లేరనుకుంటున్నారు. నిరాశ నిస్పృహతో నిండిపోయారు. వారి లోపల ఏదో వారి ఒంటరితనమే వారిని ఏడిపిస్తుంది. వారి ఒంటరితనమే వారిని ఏడిపిస్తుంది. వారు నీ ముందు ఏడ్చుకోలేకపోతున్నారు, కానీ వారి లోపల జరుగుతున్న రగడ, వారి లోపల జరుగుతున్న రచ్చ, వారి లోపల జరుగుతున్న ఆధ్యాత్మిక సంఘర్షణ, ఇది చూడడం మనకు చేతనయ్యిందా? ఇది చూడడం మనకు చేతనయ్యిందా? మన కళ్ళకు పట్టిన పొరలు ఊడాల్సింది. దుష్టుడు కలిగించిన మన ఆధ్యాత్మిక అంధత్వానికి వెలుగు రావలసి ఉంది. లేకపోతే మన చుట్టూ ఉన్న మనుషులను చూడడం మనకు చేత కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రపంచాన్ని అతను ప్రభావితం చేయడానికి గల కారణం, అతని ఫలము నిలిచి ఉండడానికి గల కారణం అదేంటో తెలుసా? మనుషులను చూడడం ఆయనకు వచ్చింది. నీ కుటుంబ సభ్యుల్ని చూడడము ఇంకా మనకు చేతనవ్వలేదు. మన బంధుజనాన్ని చూడడం చేతనవ్వలేదు. మనతో కలిసి ఉద్యోగం చేస్తున్న మన కొలీగ్స్ వాళ్ళని చూడడము చేత కావడం లేదు. మనతో కలిసి కాలేజీలో, హాస్టల్స్లో, యూనివర్సిటీస్లో ఉన్న తోటి విద్యార్థులను చూడడము మనకు చేత కాలేదు. మన కళ్ళకు పొరలు కమ్మేసినాయి. మన కంటికి పొరలు కమ్మేసినాయి. ఆ పొరలు రాలకపోతే మన చుట్టూన్న మనుషులను చూడలేము. ఈ మనుషులను చూడవలసినట్టుగా చూడడం రాకపోతే మన జీవితం ఎవరి మీద ప్రభావితం చూపదు అనే మాట మీరు దయతో గమనించాలి. ఇది మొదటి సంగతి. యేసుకు చూడడం వచ్చింది. రెండో సంగతి చెప్తాను వినండి. యేసు ఒక అనుభవంలోకి వెళ్ళడం కూడా ఆయనకు వచ్చింది. యేసు ఒక అనుభవంలోకి వెళ్ళడం ఆయనకు వచ్చి, ఏ అనుభవంలోకి వెళ్ళాడట ఆయన చదువుతాను చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి అని రాసి ఉంది.
ఏ అనుభవంలోకి వెళ్ళాడంటే కనికరం అనేటువంటి అనుభవంలోకి వెళ్ళాడు ఆయన. కనికరం అంటే జాలిపడ్డం కాదు. మనం అప్పుడప్పుడు జాలిపడే కనికరం చూపామనుకుంటాం, ఇది మనకున్న కర్మ. మనమేమో చూపించిందేమో జాలి, మేము కనికరం పడుతున్నాం అనుకుంటాం. ఉదాహరణకు ఆ రోడ్డు మీద ఎవరికో యాక్సిడెంట్ అయింది, వాళ్ళ రక్తం పడుగుల్లో ఉన్నారు, నొప్పిగా ఏడుస్తున్నారు, వాళ్ళ కాలు చెయ్యి విరిగిపోయింది. ఆ రోడ్డు పక్కన మనం వెళ్తున్నాము, ఆ యాక్సిడెంట్ చూసాము, నోట్లోంచి వచ్చే మాట ఏంటో తెలుసా? అయ్యో పాపం చుచ్చుచ్చు అన్నావు. ఏంటంటే అలాగంటారు, కనికరం వచ్చిందట. అది కనికరమా వల్లకాడా? ఎవడు చెప్పాడు అది కనికరం అని? జాలి పడ్డామంతే. జాలి పడ్డానికి పెద్ద ఖర్చు లేదండి. అయ్యో అనడానికి గొంతుకి ఏమైనా నొప్ప, పాపం అనడానికి పెదాలకు ఏమైనా నొప్ప, చుచ్చుచ్చు అనడానికి నాలుగుకి ఏమైనా పెట్టుబడి పెట్టాలా? ఎన్నిసార్లు అనమన్నా అంటాను, అయ్యో పాపం చుచ్చుచ్చు చుచ్చుచ్చు అని పోవచ్చు నేను. కానీ ఆ యాక్సిడెంట్ అయిన కుర్రగాడు ఎదురుకి వాళ్ళ నాన్నగారు వచ్చారనుకోండి, మనకలాగా అయ్యో పాపం చుచ్చుచ్చు అంటే వెళ్ళిపోగలుగుతాడా? వెళ్ళలేడండి. ఆ కొడుకు ఏడుస్తుంటే చూచి ఏడుస్తుంటాడు, వాడు బాధపడుతుంటే అసలు ఆ బాధ తనది అన్నట్టుగా బాధపడతాడు. అందుకనే కంపేషన్ అంటే అర్థం కమ్ విత్ సేమ్ ప్యాషన్. ఎదుటివాడు ఏ బాధనైతే పొందుతున్నాడో ఆ బాధలోనికి రావడం, అది కంపేషన్ అంటే. కాపరలేని గొర్రెల వలె వాళ్ళు విసిగి చెదరై ఉన్నందున ఆ మనుషులను చూసి ఆయనకి కనికరం వచ్చిందట. కనికరం వచ్చిందట. ఏమిటి కనికరం అంటే? వారు బాధపడుతున్నారు, వారు ఆధ్యాత్మిక ఆకలి తీరడం లేదు, వాళ్ళ ఆధ్యాత్మిక దప్పిక తీరడం లేదు, పాపక్షమాపణ ఎక్కడ దొరుకుతుందో అర్థం కావడం లేదు, దేవునితో తత్సంబంధం కలిగి జీవించడం ఎట్లో తెలియడం లేదు, మోక్షప్రాప్తి ఎట్లా కలుగుతుందో తెలియడం లేదు, జీవితాన్ని చక్కబరుచుకోవడం ఎట్లో తెలియడం లేదు, నలిగిపోతున్నారు, ఖర్చయిపోతున్నారు. పాపం లోపల బాధ, బయటికి కన్నీరు. లోపల బాధ, బయటికి కన్నీరు. అదండి మన చుట్టూన్న మనుషుల యొక్క దుర్గతి. వినండి ప్రియమైన స్నేహితులారా, మరి కనికరపడేటువంటి వారు బాధపడితే బాధపడాలిగా. యేసయ్య అన్నాడు మాట, మీరు బాధపడితే నేను మీతో కలిసి బాధపడతాను. చూపిస్తాను చూడండి ఆ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో నేను చదువుతున్నాను ఈ మంచి మాట, దయచేసి గమనించండి ప్రియులారా. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం ఇలా రాసి ఉంది. చాలా మంచి వచనం, వినండి. వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను. వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను. ఈ మనుషులు బాధపడుతుంటే ఆయన బాధపడుతున్నాడు ప్రియులారా. మన చుట్టూన్న మనుషులు బాధలో ఉంటుంటే ఆయన బాధపడుతున్నాడు. రెండవ మాట, మనుషులు కన్నీరు కార్చే పరిస్థితిలో ఉంటే ఆయన కూడా కన్నీరు కారుస్తున్నాడు. యోహాను సువార్త 11:35 మనకి తెలుసు, యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట. ఆయన మరణించక మునుపు యెరూషలేము దగ్గరకు వెళ్ళి ఆ యెరూషలేము ప్రజల దుర్గతను చూచి యెరూషలేమా యెరూషలేమా అని చెప్పి కన్నీరు కార్చంటున్నాడు. నువ్వు ఈ దినమందైనా సమాధానకరమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కోడి తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకున్నట్లుగా నేను చేర్చుకోవాలనుకున్నాను కానీ నువ్వు రావడం లేదు అని ఏడుస్తున్నాడు. వారి ఏడుపు తన ఏడుపు అయింది, వారి బాధ ఆయన బాధ అయింది. అందుకే ఆయనకి కనికరం వచ్చింది అని రాసి ఉంది. ఈ రోజున వినండి ప్రియులారా, మన చుట్టూ ఉన్నటువంటి వారు ఏమంటే ఉండవలసినంతగా లేరు. ఏమైనా కన్నీరు ఏమైనా కారుతున్నాయంటారా? మన కళ్ళలు ఏమైనా ఏమంటే చెమ్మగిల్లుతున్నాయంటారా? వినండి ప్రియమైన స్నేహితులారా, నాకు పౌలు భక్తుని చూసినప్పుడు భలే సంతోషం అనిపిస్తుంది. ఆయన సంఘమును చూచి ఏడుస్తున్నాడు, సంఘం వెలుపులను కూడా చూసి ఏడుస్తున్నాడు. ఈ సంఘములో ఉన్న వాళ్ళు ఉండవలసినట్టుగా లేరని ఏడుస్తున్నాడు. సంఘం వెలుపులో ఉన్నవారు దేవుని నమ్మనందుకు ఏడుస్తున్నాడు. అతనికి ఏడుపు ఏడవడం బాగా వచ్చు. నిజ క్రైస్తవులకు ఏడడం బాగా వస్తుంది, లోకస్తుడికి పగలబడి నవ్వడం వస్తుంది. మనం నిజ క్రైస్తవులమైతే మన ఆనందాన్ని తీసి, వినండి ప్రియులారా, దుఃఖాన్ని మనం కప్పేసుకోవాలి. మన సంతోష వస్త్రాలు తీసేసుకొని గోని పట్టు వేసుకొని విలపించాలి అంటాడు యాకోబు భక్తుడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూడండి, పౌలు భక్తుడు అంటాడు, ఫిలిప్పీ సంఘస్థులతో అంటాడు, ఒరే బాబు మీ విషయమై నేను ఏడుస్తున్నాను అన్నాడు. చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను ఈ మాట. 18వ వచనం.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, అనేకులు, ఓ ఫిలిప్పీ సంఘస్థులారా, అనేకులు క్రీస్తుకు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నా. నాకు ఏడుపు వస్తుంది. సంఘములోకి వచ్చారు కానీ వారు సిగ్గుపడవలసిన విషయాలను అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు, పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేకపోతున్నారు. ఇలాంటి సంఘస్థులు చూసినప్పుడు నాకు ఏడుపు వస్తుంది. నేను ఏడుస్తూ చెబుతున్నాను, మళ్ళీ ఈసారి కూడా ఏడుస్తూనే రాస్తున్నాను ఈ మాటలు. మన సంఘాలలో భూ సంబంధమైన వాటి మీద సంతోషపడుతూ పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టక యేసు ప్రభు యొక్క శిలువకు శత్రువులుగా సంఘములు ఉండేవారు కొంతమంది బతుకుతున్నారు. అయ్యో వీళ్ళెప్పుడు మారతారు, అయ్యో వీళ్ళెప్పుడు మారతారని మన కళ్ళు ఎప్పుడైనా చెమ్మగిలినాయా? వాళ్ళ కొరకు మన మోకాళ్ళు ఎప్పుడైనా దేవుని ముందు వంగాయా? ఆడి సంగతి నాకెందుకండి, నా బతుకు నాది, ఆడి బతుకు ఆడిది. ఇలా బ్రతికితే నీ జీవితం ఎవరి మీద ప్రభావితం చూపిస్తుంది చెప్పు? నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నది ఉత్తి ఫలించడానికే కాదు, మీ ఫలము నిలిచి ఉండాలి. మీరు అనేకులకు మీ జీవితం ద్వారా మీరు ప్రభావితం చేయాలి అన్నాడు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న వినండి. సంఘం లోపలున్నోళ్ళ కొరకు ఏడుపైతే వినండి, సంఘం లోపలికి వచ్చే వాళ్ళు కొంతమంది ప్రభు యొక్క పోలికలోనికి రావడం లేదట, మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది ఈయనకి. చదువుతా చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి, ఇలా ఉంది. నా చిన్నపిల్లలారా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. మిమ్మల్ని ప్రభువులో కనడం కొరకు ఒకసారి ప్రసవ వేదన పడ్డాను, మీరు క్రీస్తు సారూప్యాన్ని పోగొట్టుకున్నారు, నాకు మళ్ళీ ప్రసవ వేదన వస్తుంది. ప్రసవిస్తున్న సమయంలో స్త్రీ పడేటువంటి వేదనలో ఎంత కన్నీరు ఉంటుందో, ఎంత నొప్పి ఉంటుందో, బాధ ఉంటుందో వినండి. పౌలు భక్తుడు అంటాడు, ప్రభువులో మిమ్మల్ని సంపాదించుకోవడానికి ప్రసవ వేదన పడ్డాను ఒకసారి, ఆ క్రీస్తు స్వరూప్యం మీరు పోగొట్టుకున్న కారణం చేత నాకు మళ్ళీ మీరు ప్రసవ వేదనే కలిగిస్తున్నారు. దైవజనుడు డిఎల్ మూడి పడుకున్నట్ట, మధ్యరాత్రి అయింది. భార్య ఏమో ఆవిడకి ఎందుకో మెలకు వచ్చి పెనిమిటి ఇక్కడ ఉంటాడు కదా పక్కనని ఇలా చెయ్యి వేస్తే పెనిమిటి తగలలేదు తన చేతికి. మంచమంతా తడిమి చూసింది, ఆ చీకట్లో పెనిమిటి తగలలేదు. ఏమైనాడు ఈ పెద్ద మనిషి? వాష్రూమ్కి వెళ్తే లైట్ వేసుకుని వెళ్తాడు కదా, లైట్ అక్కడ వెలగడం లేదు వాష్రూమ్లో. ఏమైనాడని చెప్పి లైట్ వేసి చూస్తుందట, ఆయన మంచం కిందన పడి దొర్లాడుతున్నాడు కిందని. ఆవిడ అనుకుంది గుండె నొప్పి వచ్చిందో కడుపు నొప్పి వచ్చిందో అని. ఏమైంది మీకు, ఎక్కడ మీకేమైనా నొప్పి వేస్తుందని అడిగితే నాకేమీ నొప్పి లేదు. మరి ఎందుకు అలా ఏడుస్తున్నారు, మీరు ఎందుకు ఇలా దొర్లాడుతున్నారు నొప్పి వచ్చిన మనుషులాగంటే, మన సంఘములో చాలా మందిలో యేసు ప్రభు యొక్క రూపం పోయింది, వాళ్ళ కొరకు ప్రసవ వేదన పడుతున్నాను, నువ్వు పడుకో మంచం ఎక్కన్నాడట. ఈరోజు నీ భర్తలో యేసు ప్రభు యొక్క సారూప్యం లేదు, ఈరోజు నీ భార్యలో యేసు ప్రభు యొక్క సారూప్యం లేదు, ఈరోజు మన పిల్లల్లో యేసు ప్రభు సారూప్యం లేదు. మనతో కలిసి ప్రభువుని ఆరాధిస్తున్న అనేకుల జీవితాల్లో ప్రభు యొక్క సారూప్యం లేదు. ఏడుపు రావడం లేదేంటండి మనకి? ప్రసవేదన కలగడం లేదేంటండి మనకు? కనికరం లేకనే కదా. కనికరం ఉంటే కన్నీరు వచ్చును. వారు బాధపడితే బాధపడే వాళ్ళం, వారు కన్నీరు కారుస్తుంటే కన్నీరు కార్చేవాళ్ళం. ఇర్మి అంటాడు, నాకు భలే నచ్చింది ఆ మాట, నా తల జలమయమైపోయింది అంటాడు. ఆయన తల అంటే రిజర్వాయర్ అంటిది. నా కన్ను కన్నీటి ఓటగా మారిపోయింది, ఆ రిజర్వాయర్ నుంచి నీళ్లు కళ్ళల్లోంచి కారిపోతున్నాయి. అయ్యో దేవుని ప్రజలు దేవునితో సరిగా లేరు, దేని చేత నేను దుఃఖశాంతి నొందుదును? నా తల జలమయమైపోయింది, నా కన్ను కన్నీటి ఓటగా మారిపోయింది, నేను చాటుకు పోయి నేను ఏడ్చెదను. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, మన ఫలము నిలిచి ఉండాలి. యేసయ్య ఫలము నిలిచి ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆయన మనుషులు చూడడము వచ్చు, మనుషుల కొరకు ఏ అనుభవంలోకి వెళ్ళడం కూడా ఆయనకు బాగా వచ్చింది. ఈరోజు ఆ కనికరపు అనుభవం లోపలికి వచ్చింది. ఆయన ఏడుస్తున్నాడు, పౌలు భక్తుడు కూడా ఏడుస్తున్నాడు. ఈ రోజున ప్రియులారా, ఎవరిని సంతోషించే వాళ్ళు, సంబరాలు చేసుకునే వాళ్ళు సంఘాల్లో కనబడుతున్నాం కానీ ఏడ్చే వాళ్ళు కొదువైపోయారు ఈ రోజున.
రెవెన్ హిల్ అనే దైవజనుడు అదే అంటాడు. ఈరోజు ఏడ్చేవారు కొద్దువైపోయారు సంఘాలలో. ప్రియులారా, సరే, రక్షించబడిన వారు సరిగా ప్రభు యొక్క సారూప్యంలో లేరు, వారు క్రీస్తు శిలువ శత్రువులుగా ఉన్నారు. సరే, వాళ్ళ గురించి ఏడుపు అయితే రక్షణ లేని వారి కొరకు కూడా ఏడుపు. మీరు చూడండి, అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఏథెన్సు పట్టణమంతా కూడా విగ్రహములతో నిండి ఉండుట చూచి ఆత్మ పరితాపం పట్టలేకపోయాడట. అరే, ఏది పడితే అదే దేవుడు అనుకుంటున్నారు, ఏది పడితే అదే దేవుడిగా ఆరాధిస్తున్నారు. అయ్యో అని చెప్పి వారి విగ్రహారాధన చూసి ప్రియమైన స్నేహితులారా, పౌలు యొక్క ఆత్మలో పరితాపం వచ్చింది. నేను అంటాను, అది కూడా వేదన దుఃఖము నుంచి వచ్చిన కన్నీటి పర్యంతమే అవుతున్నాడని అర్థం చేసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, ఈ మధ్యాహ్నపు వేళ నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది మీరు ఫలించడానికి, మీ ఫలము నిలిచి ఉండడానికి. మీ ఫలము నిలిచి ఉండడం అంటే మీరు ఇతరులను ప్రభావితం చేసేలాగా ఒక ప్రభావవంతమైన జీవితం జీవించండి. అలా జీవించడానికి మంచి మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఆయన అలాగ ప్రభావవంతమైన జీవితం ఆయన జీవించడానికి గల కారణం మనుషులను చూడడం వచ్చింది, మనుషుల కొరకు కనికరపు అనుభవంలోకి వెళ్ళడం వచ్చింది. మూడో సంగతి చెప్తాను, వినండి. మూడో సంగతి ఏంటో తెలుసా ప్రియులారా? తన శిష్యులతో చెప్తున్నాడు, కోత విస్తారంగా ఉంది, కోసెడి పనివారు లేరు, కోతకు పనివారిని పంపమని తండ్రిని వేడుకోండి అన్నాడు. వేడుకోండి అని, కోసేవాడు వస్తే కోసుకుంటాడులే, కోసేవాడు వస్తే కోసుకుంటాడులే, నేను ఆ పనిలో ఉండను అని చెప్పి ఆయన ప్రక్కగా వెళ్ళిపోలేదు. ప్రియులు, ప్రార్థన చేస్తున్నానండి. ఓ శిష్యులారా, మీరు ప్రార్థన చేయండి, కోతకు పనివారిని పంపమని. నేను కూడా ప్రార్థన చేస్తాను, దేవుడు నా తండ్రి ఎవరినో పంపిస్తాడు అని ఆయన కోసెడి పనిలో నుంచి పక్కగా వెళ్ళిపోలేదండి. ఆయన పనిలో పడ్డాడు, అదే పనిలో ఉన్నాడు. వినండి, కాపరలేని గొర్రెల వలె విసిగి చెదరియున్న ఆ ప్రజల కొరకు వినండి ప్రియులారా, వారి ఆత్మల పంట కోయడానికి ఆయన సేవా పనిలోనే ఉన్నాడు. ఎవరో ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, తండ్రి ఎవరినో పంపుతాడని అని చెప్పి ఆయన పైనుంచి వైదొలగలేదు, ఆయన పనిలో నిలిచాడు. కనుక యేసు ప్రభు ప్రపంచమంతా తన జీవితం ద్వారా ప్రభావితం చేయడానికి గల కారణం తండ్రి పనిలో ఉన్నాడు. అమ్మ, వింటున్నారు కదూ? ఎవరి పనిలో ఉన్నాడు? తండ్రి పనిలో ఉన్నాడు. ఆయన మరణించే ముందు ప్రార్థన చేసుకున్నప్పుడు అంటాడు, తండ్రి, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. మన పాడమంటే పాడతాం, ఇది కోతక సమయం. పర్లేదు, ఇలాంటివి తెలుస్తాయి మనకు బాగా. చెప్పండి, ఇది కోతక సమయం, పనివారి తరుణం, ప్రార్థన చెయ్యుదమా? సరే, నువ్వు ప్రార్థన చేస్తే ఎవడెళ్తాడో? ప్రార్థన చెయ్యుదమా అని ఆగిపోతాను, ఎవడెళ్తాడు? యేసు ప్రభు వారు, మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను, నిమ్మకి నీరెత్తినట్టుగా నేను కూర్చుంటాను, మీరు అట్లనే కూర్చోండి అని చెప్పలేదు ఆయన. నేను తండ్రి చేత పంపబడి ఆత్మల కోత పని మీదకి వెళుతున్నాను, నేను ఆత్మల సంపాదన పనిలోకి వెళుతున్నాను, మీరు కూడా, మిమ్మల్ని కూడా పంపిస్తాను, మీరు అదే పని మీద ఉండండి అని పని చేసి మరీ చూపించాడు. ఈ రోజున మన జీవితం ద్వారా ఇతరులు ప్రభావితులు కావాలనంటే మనం దేవుని పనిలో ఉండాలి. ఈ సభలలో నేను అనుకుంటున్నాను, ఇటు ప్రకాశాన్ని చెప్పిన, అటు విజయుడని చెప్పిన, మనం దేవుని పరిచర్యలో ఉండాలి అనేది ఒక గట్టి మాట వినబడతా ఉంది. రాత్రి మేము భోజనం దగ్గర కూర్చున్నప్పుడు యేసుపాదం అన్నగారు ఒక మాట అంటున్నారు, బ్రదర్, ఆ రోజుల్లో సువార్త విని దేవుని కొరకు బ్రతుకుదాము, దేవుని సేవ చేద్దాము అని దేవుడు మాట్లాడుతుంటే అనిపించేది. ఈ రోజుల్లో దేవుడు వీళ్ళతో మాట్లాడడం లేదా? సేవకు వచ్చే వాళ్ళు కనబడడం లేదే? దేవుడు మాట్లాడడం లేదా? లేకపోతే వీళ్ళు చెవుట్లో చెట్లు బలిసాయా? దేవుని పని అవసరం కనబడడం లేదా మనకు? నశించిపోతున్న వారిని చూడడం నీకు చేతనవ్వలేదా? నీ హృదయంలో కనికరమరా లేదా? నీ హృదయం ఒక రాయి అయిపోయింది, అంతే, బండబారిపోయిన రాయిలాగా చేసుకున్నావు. రక్షించబడిన అనుభవం సరిగా ఉంటే ఇతరుల రక్షణ కొరకైన మంట పుట్టాలి నీ లోపల. నీ రక్షణ సరైనదైతే ఇతరుల రక్షణ కొరకైన మంట నీ లోపల పుట్టాలి. ఆ మంట రగలడం లేదంటే నీ రక్షణే ప్రశ్నార్థకమేమో, నీ రక్షణే పెద్ద ప్రశ్నార్థకమేమో. నేను అనుమానంలో తోసేయడం లేదు సుమా, మీ నిశ్చయితను డ్యామేజ్ చేయడం లేదు. మరి పనిలో పడ్డానికి ఎందుకండి తటపటాయిస్తున్నారనంటే నేను చెప్తాను చూడండి కొన్ని మాటలు.
రాత్రి యేసుపాదం గారు అన్న మాటల్ని బాగా ఆలోచిస్తూ ఉన్నాను, నిద్ర పట్టడం లేదు. ఆలోచిస్తూ ఉంటే ఎందుకు మనుషులు ఈ రోజున ప్రభు పని ఇంత కనబడుతున్నా రావడం లేదు అని అంటే, నేను ఇట్లా రాసుకున్నాను రాత్రి కూర్చొని, ఎందుకు రావడం లేదు ఈ మనుషులు అని అంటే చెప్తాను వినండి ప్రియులారా. ఈ మనుషులు ఏమనుకుంటున్నారో తెలుసా? నేను చదువుతున్నాను వినండి, నేను రాసుకున్నవి. దేవుని సేవ అంటే రిస్కీ అండి, రిస్కీ టాస్క్. శివశక్తోడు వచ్చి మీద పడతాడో, విశ్వహిందూ పరిషత్తోడు మీద పడతాడో, మీ చెబితే ఎవడో నమ్మడేమో, ఈ పని చాలా రిస్కీ అండి. మీకు ఒక మంచి శుభవార్త చెప్తాను, వింటారా? శుభవార్త ఏంటనంటే, మనం నమ్మిన యేసు ప్రభు ఎట్లాంటాడో తెలుసా? ఆయన రిస్కులో పడతాడు, ఆయన నమ్మిన రిస్కులో పెడతాడు. ఆయన బైబిల్లో యేసు ప్రభు. నాకు ఏ రిస్కు వద్దండి, కొందరం బొమ్మలా బతికేస్తానని దెమ్మకుక్కలా ఉందామనుకున్నామనుకో, దెమ్మకొక్క అంటే కథలను రాయని, వింటున్నారా? నాకు ఏ రిస్క్ వద్దనుకుంటే నువ్వు ఈ యేసు ప్రభు నమ్మలా. ఈ బైబిల్లో ఉన్న యేసు ప్రభు ఎవరో తెలుసా? ఆయన రిస్కులో పడతాడు, నమ్మిన రిస్కులో పెడతాడు. వింటున్నారా మీరు? అరే 38 సంవత్సరాల నుంచి వాడు అక్కడే బేతెస్దా కోనేరు దగ్గర పడి ఉంటే విశ్రాంతి దినమే రావడం ఏంటి, పరిపెత్తుకుని వెళ్ళరా అన్నాడు. ఊరుకున్నారా జనం? ఈయన్ని ఇబ్బంది పెట్టారు, పరిపెత్తుకుని నుండి కూడా ఇబ్బంది పెట్టారు. అరే సమాజ మందిరంలో వాడు ఎప్పుడు వచ్చి కూర్చున్నాడు, ఓచ చేయగలిగిన వాడు చూచి నీ చేయి చాపు అన్నాడు. అరే ఈరోజు చేయి చాపమంటున్నాడు ఏంటి? ఈయన రిస్కులో పడ్డాడు చేయి చాపమన్నందుకు. వాడు చేయి చాపి స్వస్థపరచబడినందుకు ఆడు రిస్కులో పడ్డాడు. బైబిల్లో ఉన్న యేసు ప్రభు ఆయన రిస్కులో పడతాడు, నమ్మిన రిస్కులో పెడతాడు. నాకు ఏ రిస్క్ వద్దనుకుంటే నీ ఒక నకిలీ సరుకు అన్నమాట. నీవు క్రైస్తవ సంఘమును నకిలీ బాపత, నువ్వు సరైన భక్తి చేయడానికి తీర్మానించలేదేమో అని అనిపిస్తున్నది. ఈరోజు ఎందుకు పనికి రావడం లేదంటే ఇది చాలా రిస్క్ అండి, ఎందుకు మనకిది ఇదొకటి. మరొకటి ఏమనుకుంటున్నారని అనిపించిందంటే, నాకు ఏమనిపిస్తుందంటే ప్రజలను అపాస్యం చేస్తారండి. సంచెట్టుకుని వచ్చేసాడురా, సేవ అంటున్నాడురా, వీడి పెద్ద సేవకుడు అయిపోయాడంట, నల్లట్ట ఎర్రంచు పుస్తకం పట్టుకొని బయలుదేరాడురా అని ఎగతాళి చేస్తారండి, అవమానపరుస్తారండి అని భయం. ఎగతాళ్ళు అవమానాలు వద్దా? నీ కొరకు పాపక్షమాపణ ఇవ్వడానికి, సిలువలో రక్తం కార్చడానికి వచ్చిన వాడు ఎన్ని రకాల అవమానాలు పొందాలో ఆయన అన్ని అవమానాలు పొంది నీకు రక్షణ తెచ్చిపెడితే, ఆయన నమ్మిన నీకు అవమానము వద్దు. నీకు వినండి ప్రియులారా, నీకేమో అగౌరవం వద్దు. నీవు చాలా గౌరవప్రదంగా బతకాలనుకుంటావే, ఎగతాళి చేస్తుంది లోకం, అవమానపరిస్థితి లోకం, మన సిగ్గుపరిస్థితి లోకం. మనం అందుకే పిలువబడ్డామనుకోవాలి. అందుకే రావడం లేదండి మనుషులు. ఈరోజు ఎందుకు మీరు రావడం లేదో తెలుసా? దేవుని పని కొరకు. అయితే రిస్క్ అనుకుంటున్నారు, లోకం మమ్మల్ని ఆట పట్టిస్తుందని భయపడుతున్నారు. మూడో కారణం చెప్తాను వినండి. మూడో కారణం ఏంటనంటే, నేను చాలా ముసలైపోయానండి. ఐఎమ్ టూ ఓల్డ్. నేను చాలా ముసలైపోయాను, నేనేం చేసేది? మరి యవ్వనంలో ఏం చేసా? గుడ్డు గుర్రానికి పళ్ళు తోమేవా? మరి యవ్వన ప్రాయమంతా దేవుడిచ్చాడు కదా, మరి నీకు వెళ్ళగలిగిన దగ్గర కాలు నడవచ్చు, చేయగలిగిన కార్యాలు చేతులతో చేయొచ్చు. కానీ ఆ రోజు ఏం చేసావు? ఇప్పుడు ముసలోడు అయిపోయాను అనుకున్నావు. కానీ ఒక మాట చెప్తాను వినండి, దేవుని పనికి ఎంత ముసలతనము అడ్డు కాదు. ఇది మళ్ళీ సాకే, ముసలోడు అయిపోయానండి. కొంతమంది రిస్క్ అని రావడం లేదండి, మరికొంతమంది అవమానమైపోతామని రావడం లేదండి, మరికొంతమంది ముసలోళం అయిపోయామని రావడం లేదండి. మరికొంతమంది ఎందుకు రావడం లేదని నాకు అనిపించిందంటే, నా లెక్కలో నా దగ్గర అంత డబ్బు లేదండి. మరి ప్రకాష్ గారికి ఎంత డబ్బు ఉండొచ్చారో సేవకి. ఒక మీటింగ్లో కూర్చొని ఏమంటే వాక్యం విని కానుకేయడానికి డబ్బు లేకపోతే, ప్రభువా నీ కానుకేయడానికి కూడా డబ్బు లేనివాడిని నేను నీ మందిరంలో కూర్చున్నాను. ఇదిగో నా భార్య, ఇదిగో నా కొడుకు, ఇదిగో నా కూతురు, ఇదిగో నా చిన్న కొడుకు, వీళ్ళనే నీకు అర్పిస్తున్నాను కాగితం మీద రాసి కానుకల డబ్బాలో వేసి పక్కగా పోయిన సేవకుడు మన ముందే కూర్చున్నాడు. ఏమి డబ్బు ఉందని వచ్చాడు సిద్దిపేటకి? పోనీ యేసుపాదం గారికి ఏమి డబ్బు ఉందని వచ్చారు ఈ సేవకి? నేను కూడా చెప్పగలను, ఏమి డబ్బు ఉందని నేను వచ్చాను సేవకి. నువ్వెందుకు రావడం లేదంటే, మాకు అంత డబ్బు లేదండి. డబ్బుంటే వస్తాను అనుకుంటున్నావు. నువ్వు డబ్బుంటే రా వడ్డీ వ్యాపారస్తుడు అవుతావు. డబ్బుంటే ఎక్కడో పెట్టుబడి పెడదామనుకుంటావు. నీకు డబ్బుంటే రియల్ ఎస్టేట్లో పెడదామనుకుంటావు. నువ్వు రావు. కానీ డబ్బు లేదు కాబట్టి నేను రావడం లేదని నంగనాచి కబుర్లు ఆడుతున్నావు.
సాకులు, మా భాషలో రంగనాచ కబుర్లు అంటాం, సాకులు చెబుతున్నాం. కొంతమంది ఏమో రిస్క్ అండి, మేము రాలేమండి. మరి కొంతమంది అవమానమైపోతామండి, మేము రాలేమండి. మేము ముసలోళ్ళమైపోయామండి, మేము రాలేమండి. మాకంత డబ్బు లేదండి, మేము రాలేకపోతున్నామండి. దేవుని సేవ చేయడానికి మాకంత టైం లేదండి. నిన్ను రక్షించడానికి ఆయన సమయం తీసుకున్నాడు. ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఆయన సమయమంతా నీ మీద వెచ్చించి బోధ ఇచ్చాడు, బ్రతుకు నీకు ఇచ్చాడు. ఆయన నా టైం వేస్ట్ అయిపోయింది అనుకోలేదు, నాకు టైం లేదని అనుకోలేదు. నీ కొరకు తన సమయమంతా వెచ్చించాడు. కాలానికి అతీతుడైన దేవుడు కాలములోకి వచ్చి నీ కొరకు తన కాలాన్ని ఖర్చు పెడితే నీకేమో ఆయన కొరకు బతకడానికి టైం లేదా? నేనెవరిని నిందించడం లేదు సుమి, దేవుని వాక్యం వివరిస్తున్నానంతే. నొచ్చుకోకండి, నా మీదేమో ఆయాసం పెట్టుకోకండి. నువ్వెందుకు దేవుని పనికి రాని దొంగవే? ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను దేవుని పనిలో ఉండాలని తపన, ఆ జీల్, ఆ మంట నీ లోపల ఎందుకు పట్టడం లేదు? మరి నీ జీవితం ఎవరిని ప్రభావితం చేస్తుంది చెప్పు? మరి ప్రభు నేను ఏర్పాటు చేసుకున్నది నువ్వు ఫలించడానికి, నీ ఫలము నిలిచి ఉండడానికి. ఫలము నిలిచి ఉండడం అంటే నువ్వు ఇతరులు ప్రభావితం చేసే జీవితం జీవించడానికి నన్ను, మిమ్మల్ని, మనందరినీ ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. సరే, మరికొంతమంది ఏమంటున్నారో తెలుసా? ఎందుకు రాలేకపోతున్నారంటే నాకు భయం అండి. ఏంటంటే చివరి మాట ఇక్కడ ఉన్నారా లేదా నాకు అనుమానం వస్తున్నది. తర్వాత మాట ఏంటమ్మా? నాకేంటి? భయం అండి. లోకంలో దెబ్బలాడుకొని బతకడానికి నీకు బోల్డంత దమ్ముంది. రావాల్సిన డబ్బులు రాకపోతే దెబ్బలాడి గడించుకునే దమ్ముంది. ఎవడైనా నీకు వ్యతిరేకంగా ఉంటే తొడగొట్టి ఏయ్ దమ్ముంటే రారా అని మూతి మీద మేసం మీద చెయ్యేస్తావు, తొడ కొడతావు, అప్పుడు దమ్ముంది. కానీ దేవుని కొరకు బతకడానికి దమ్ము లేని పిరికిదానవా, దమ్ము లేని పిరికివాడవా, ధైర్యం లేదా నీ లోపల? నాకు భయమండి. దేవుని పనికి రావాలంటే భయమండి. సైతాని పనికి మాత్రం ధైర్యాలు వస్తాయి మనకి. నేను నిందించాను అనుకోకండి సుమా. ఇవన్నీ రాత్రి భోజనం దగ్గర మాట్లాడుకుంటున్నప్పుడు నిజమే కదా, నా పరిచర్యలో కూడా సేవకులకు ఎక్కువ మంది తయారవ్వడం లేదు. ఆ రోజున దేవుని వాక్యం మీదకు దాడి చేస్తే మేము సేవకు రాబోతున్నాము అని ముందుకొచ్చి ఇక చస్తే చస్తాను నా దేవుని కొరకు సేవ చేద్దామని వచ్చిన ఆనాటి మనుషులు ఈరోజు కనబడడం లేదేంటని రాత్రంతా ఒక సంఘర్షణ మదిలో దొలిచేస్తూ ఉంటే ఎందుకు మనుషులు రావడం లేదు ఈ రోజుల్లో? ఇంకా చాలా కారణాలు రాసుకున్నాను, నేను అన్నీ చెప్పలేను. కానీ ఇదైతే వాస్తవం. యేసు ప్రభు యొక్క జీవితం ప్రపంచమంతటి మీద ప్రభావితం చేయడానికి, ఆయన జీవితం ద్వారా ప్రపంచమంతటిని ఆయన ప్రభావితం చేయడానికి మనుషులను చూడడం ఆయనకు వచ్చు. వింటున్నారా లేదా? మనుషులు చూసిన తర్వాత ఏ అనుభవంలోకి వెళ్ళడం ఆయనకి వచ్చు. చివరికి ఎవడో చేస్తాడు పని చేయకుండా పక్కనుండేవాడు కాదు ఆయన. పనివారిని పంపమని తండ్రిని వేడుకుందాం, ముందు మనం పనిలో పడదాం. పనివారిని పంపమని తండ్రిని వేడుకుందాం, ముందు మనం పనిలో పడదామని ఆయన పనిలోనే ఉన్నాడు. చివరికి తండ్రి అన్నాడు, తండ్రి చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చానని ఎంత ఆనందంతో ఆ తండ్రితో చెప్పుకోగలిగాడో ఇది కొంచెం మీరు ఆలోచించాలని మీ సహోదరునిగా సేవకునిగా మనవి చేస్తున్నాను. కనుక ఎలాగా మన జీవితాన్ని ముగించబోతున్నాం? యేసుని ఏర్పాటులో మన ముగింపు ఏమిటి? యేసుని ఏర్పాటులో నా ముగింపు, నా జీవితం ద్వారా నేను కొంతమందిని ప్రభావితం చెయ్యాలి అని అనుకోకపోతే ఈ థీమ్ని మనం సరిగా గ్రహించినట్టు కాదు. యేసుని ఏర్పాటులో మన ముగింపు ఏమిటో ఆలోచించి నా ముగింపు సరిగా ఉండాలి. నేను అలెగ్జాండర్ జాతి వాడినే కాదు, నేను దేమా జాతి వాడినే కాదు, అయితే మార్కు జాతోడినైనా అవుతాను, లేదా లోకా జాతోడినైనా అవుతాను. నా ముగింపు చాలా బాగుండాలి అని మనం అనుకుంటే నా జీవితం మరి కొంతమందిని ప్రభావితం చేయాలి. అలా ఇతరులను ప్రభావితం చేయాలంటే మనుషులను సరిగా చూచే కన్నులు, మనుషుల కొరకు రావలసిన ఫీలింగ్, లోపల హృదయంలో రావలసిన అనుభవం, ఆ కనికరం, మనుషుల కొరకు పనిచేసే మనసు, ఈ మూడు నాకు రావాలి. నేను పని చెయ్యాలి, నేను కనికరపడాలి, ఈ మనుషులను ఏంటో నేను సరిగా చూడగలగాలి. అలా అయినప్పుడే మన జీవితాల ద్వారా ఇతరులను ప్రభావితం చేయగలుగుతాం. ప్రియులారా, ఇది మొదటి మాట. రెండో మాట యేసయ్య ఏమన్నాడనంటే, వింటున్నారా మీరంతా? మీ ఫలము నిలిచి ఉండాలి అని మరో మాట చెప్పారు. ఏమన్నారో తెలుసా?
చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు. మీ జీవితం అనేకుల మీద అది ప్రభావితం అయ్యే జీవితం అవ్వాలనంటే ప్రేయర్ఫుల్ లైఫ్ నేర్చుకోండి, ప్రార్థనాపూర్వకమైన జీవితం నేర్చుకోండి. మీరు ఫలించాలన్నా, మీ ఫలము నిలిచి ఉండాలన్నా, దాని కొరకు ఇప్పుడే దేవుని సేవకులు నిన్న చెప్పారు, ఈరోజు కూడా మనకు చెప్పారు, మన ఫలించాలన్నా, మన ఫలము నిలిచి ఉండాలన్నా, దాని కొరకు మనము దేన్ని అడిగినా దేవుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని అలవర్చుకుందాం. ఇక్కడ ఒక మాట మీతో చెప్పాలి, మనం అందరం ప్రార్థన చేస్తున్నట్టే కనబడుతున్నాం, కానీ మన ప్రార్థన వలన మనం మరికొంతమందిని ప్రభావితం చేయగలము అనే దిశగా మనం ఆలోచన చేస్తే, వినండి ప్రియులారా, మన ప్రార్థన దేవుడు వింటున్నట్టు అనిపిస్తున్నదా? దానికి జవాబులు ఇస్తున్నట్టే అనిపిస్తుందా? జవాబులంటే అన్నీ మనం అనుకున్నట్టే దేవుడు ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు దేవుడు ఎస్ అంటాడు, కొన్నిసార్లు దేవుడు వెయిట్ అంటాడు, కొన్నిసార్లు దేవుడు నో అంటాడు. పౌలు లాంటివాడు ముమ్మారు అడిగాడట, నా ప్రక్కలో ముళ్ళుంది తొలగించు తండ్రి అంటే, నా కృప నీకు చాలన్నాడు కానీ ముళ్ళు తీస్తానని లేదు. అంటే పౌలు ప్రార్థనకు దేవుడిచ్చే జవాబు నో ఆన్సర్. నీ ప్రార్థనకి నేను నో అని చెప్పాల్సి వస్తుంది పౌలా. దేవుడు కొన్నిసార్లు నో అని కూడా చెప్పచ్చు. మనం చేస్తున్న ప్రార్థనకు దేవుడు నో అంటున్నట్టు తెలియట్లేదు, దేవుడు ఎస్ అంటున్నట్టు తెలియట్లేదు, దేవుడు వెయిట్ అన్నట్టు కూడా మనకు తెలియట్లేదు. ఇంతకీ మన ప్రార్థన పోతుందా లేదా? కొంచెం బిగుసుకుంటున్నారు, రిలాక్స్ అవుతారు. కానీ జోక్ చెప్తాను వినండి. ప్రియులారా, ఒక యవ్వనస్తుడంట లా చదివాడు. చదివిన తర్వాత ఒక సీనియర్ లాయర్ దగ్గర, వింటున్నారా మీరంతా, ప్రాక్టీస్ కొరకు జాయిన్ అయ్యాడు. ఆయనతో కలిసి ఆఫీసులో పనిచేస్తున్నాడు, కానీ మంచి ఆదాయం వస్తలేదు. అందుకని అనుకున్నాడట, ఈ సీనియర్ లాయర్ని వదిలేసి నేను ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకుందామని ఒక మంచి బజార్లో మంచి ఇల్లు అద్దెకి తీసుకుని, దాంట్లో లైబ్రరీ అంతా పెట్టుకొని, మంచి టేబుల్, కంప్యూటర్ అన్నీ పెట్టుకుని కూర్చున్నాడు. కొత్త లాయర్ కదా, ఎవరు రావట్లా. మాకు కేసు ఉందండి అని వారు సమస్య చెప్పుకోవడానికి ఎవరు రావట్లేదు. సరే చూస్తున్నాడు, చూశాడంట, తన దగ్గర నుండి ఎటెండర్తో చెప్పాడంట, ఒరే అబ్బాయి, ఎవరొచ్చినా వెంటనే నా దగ్గర పంపించేయొద్దు, ఏ కేసు లేని ఉత్తుత్తి లాయర్ అనుకుంటారు వాళ్ళు, ఇక నా కేసులు రావు, కాబట్టి ఎవడైనా వచ్చినప్పుడు కొంచెం చప్పుడు చెయ్యు, నేను ఏదో చేస్తాను, తర్వాత ఎవరో వచ్చినట్టున్నారు లోపల పంపించంటాను, అప్పుడు వాళ్ళని పంపించి అప్పుడు వాళ్ళతో మాట్లాడతాను అన్నాడట. అలాగే సార్ అన్నాడు ఈ టెండర్. సరే ఒకరోజు ఎవరో వచ్చారట, వీడేమో చప్పుడు చేశాడు. చప్పుడు చేయగానే లోపలున్న కుర్రలాయర్ ఫోన్ తీసి, ఏంటండి నేనంత తేలిగ్గా ఉన్నాను అనుకుంటున్నారా? నా ఫీజు ఎంతో మీకు తెలుసా? నేనని క్రిమినల్ కేసులు వాయిస్తానండి, ఈ చిన్న చిన్న సివిల్ కేసులతో నా పెద్ద పని లేదండి, అయినా మీరు ఫోన్లో మాట్లాడడం ఎందుకు? డబ్బు పట్టుకొని రండి, ఇంత డబ్బు అవుతుంది, ఏదోదో గంభీరంగా మాట్లాడి ఫోన్ పెట్టేసి, ఒరే అబ్బాయి, ఎవరో వచ్చినట్టున్నారు లోపల పంపించు అన్నట్ట. అనగానే, ఏమండి ఆ ఎటెండర్ ఏమో ఆ వచ్చిన ఆయన్ని పంపిస్తే, ఆయన లోపలికి రాగానే లాయర్ గారు అడిగారట, ఎవరండి మీరు, ఏ పని మీద వచ్చారు, మీ కేసు ఏంటి అని అడిగాడట. వచ్చినోడు అన్నాడట, నాకేం పని లేదు, మీతో నాకేం కేసు లేదు. మరి దేనికి వచ్చారు మీరంటే, మీ ఫోన్ కనెక్షన్ లేదు, కలపడానికి వచ్చాను, నేను బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్నాను అన్నాడట. అంటే ఎంతసేపు ఏ ఫోన్లో మాట్లాడినాడు ఈయన? మీరు ఇక్కడ ఉన్నారా లేదా? ఈరోజు చాలామంది ప్రార్థనలు ఎలాగున్నాయి, దేవునితో కనెక్షన్ లేదు కానీ ఓ గలగలా 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 మాట్లాడతారు ప్రార్థనలో. కనుక వినండి ప్రియమైన స్నేహితులారా, ఈ రోజున మన జీవితం ద్వారా చాలామందిని మనం ప్రభావితం చేయాలనంటే ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకుందాం. అయితే మనం ఫలించడానికి, మన ఫలము నిలిచి ఉండడానికి లోకములోనికి వెళ్ళగానే మనకు చింతలు ఎదురవుతాయి. ఏమెదురవుతాయి? చింతలు ఎదురవుతాయి. మనం చెప్పిన మాట ఎవడు వినడు, ఎవరు మనం ఆశించినట్టుగా ఉండరు, వ్యతిరేకిస్తున్నారు, మనకేదో చింత ఆవరిస్తుంది. పౌలు భక్తుడు అందుకే అన్నాడు, మనం ఆ చింతల నుంచి రిలీజ్ అవ్వాలంటే ప్రార్థనా జీవితమే అలవర్చుకోండి అన్నాడు. చదువుతాను చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. మీరు ఫలించడానికి, మీ ఫలము నిలిచి ఉండడానికి మీరు లోకములోకి వెళ్ళగానే చింతలు ఎదురవుతాయి.
ఆ చింతలు వచ్చినప్పుడు ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకోండి, చింతల నుంచి బయటపడతారు. అనేకులకు మీ జీవితం ద్వారా మీరు ప్రభావితం చేస్తారు. మీరు ప్రేయర్ఫుల్ లైఫ్ అలవర్చుకోండి అంటున్నాడు ప్రభు. ఇంకా చెప్తాను వినండి. లోకములకు వెళ్ళగానే చింతల మాత్రమే కాదు ప్రియమైనటువంటి స్నేహితులారా, లోకములోకి వెళ్ళగానే నాకు సామర్థ్యం ఉందా లేదా, నేను ఫలించి నేను నా ఫలము నిలిచి ఉండేలా చేసుకోవడానికి నాకు సామర్థ్యం ఉందా లేదా అని అనిపిస్తుంది. పర్వాలేదు, ప్రార్థనే సామర్థ్యాన్ని తెచ్చిపెట్టుద్ది. అందుకే పౌలు చెప్పాడు. ఇదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి ప్రియులారా. ఏమన్నాడు ఇక్కడ భక్తుడు? నన్ను బలపరచు వాని యందే, చెప్పండి ఏమంటాడు? నేను సమస్తమును చేయగలను అన్నాడు. సమస్తమును చేయగలను. కనుక ప్రార్థన మనకు సామర్థ్యాన్ని ఇస్తుంది. మన ఫలించడానికి, మన ఫలము నిలిచి ఉండడానికి సామర్థ్యం ఇస్తుంది. అసమర్థత ఎగిరిపోతుంది. అలాగనే మన ఫలించడానికి, మన ఫలము నిలిచి ఉండడానికి మనం లోకములోకి వెళ్ళగానే శ్రమలు, పరీక్షలు కూడా వస్తాయి. మరి ఎలా పరిష్కరించుకుందాము? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో భక్తుడు ఎలా చెప్పాడు ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీ కొరకే చదువుతాను చూడండి. 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరికే గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. శ్రమ, పరీక్షలు ఎదురైనప్పుడు దాన్ని సరిగా వాడుకునే జ్ఞానం మనకు కావాలి. అప్పుడు శ్రమలలోంచి మనకి విడుదల వస్తుంది. ఈ వచనం అందుకొరకు రాయబడింది. పరీక్షకెళ్ళే పిల్లలు ఏమీ చదవకుండా యాకోబు 1:5 వాగ్దానం ఇచ్చావు కదా నాయన, జ్ఞానం ఇస్తావని, నేనేం చదవలేదు కానీ ఇప్పుడు పేపర్ మీద పెన్న పెట్టగానే అలాగ పైనుంచి జ్ఞానం వస్తే ఆన్సర్లు రాసేయాలని దొంగ ప్రార్థనలు చేయకండి. ఈ వచనం అందుకొరకు కాదు. ఈ వచనం ఎందుకొరకంటే లోకములోకి మనం వెళ్ళినప్పుడు దేవుని పిల్లలంగా శ్రమలు, పరీక్షలు, శోధనలు మనకు సంభవించినప్పుడు వాటిని సరిగా వినియోగించుకోవడానికి మనకు జ్ఞానం దేవుడిస్తే వాటిలోంచి మనం విడుదల పొందుతాం. అప్పుడు మనం ఫలిస్తాము, మన ఫలము నిలిచి ఉంటుంది. చింతల నుంచి విడుదల, అసమర్థత నుంచి సమర్థత లేక సామర్థ్యం, అలాగనే శ్రమలు, శోధన నుంచి విడుదల. అంత మాత్రమే కాదు, లోకములోకి వెళ్ళి ఫలిద్దామంటే, లోకములోకి వెళ్ళి మన ఫలము నిలిచి ఉండేలా బతుకుదామంటే ఎంతో అసమాధానం మనసులోకి వచ్చేస్తుంది, నెమ్మది పోతుంది. మనుషులు తిరగబడుతున్నారు, నేను ఆశించినట్టుగా సేవ చేయలేకపోతున్నాను, ఫలితాలు రావడం లేదు అనిపిస్తుంది. బిర్యానీ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? అసమాధానం నుంచి సమాధానమే తెచ్చిపెట్టుద్ది. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఇలా రాసి ఉంటుంది ప్రియులారా. చదువుతాను 3వ వచనం ఇలా ఉంది. యెషయా గ్రంథం 26:3లో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడదువు. అతడు ఎలయనగా అతడు నీ యందు ఏముంచినాడు? విశ్వాసం ఉంచాడు. ప్రియమైన చెల్లెల్లారా, అక్కల్లారా, తమ్ముడు అన్న వినండి. అసమాధాన పరిస్థితులు వచ్చాయనుకో ప్రార్థన సమాధానం తెచ్చిపెడుతుంది. శ్రమలు వచ్చినాయనుకోండి ప్రార్థన జ్ఞానం ఇచ్చే శ్రమలు వాడుకోవడం నేర్పిస్తుంది. లోపల అసామర్థ్యం లేనట్టుగా ఉందనుకోండి ప్రార్థన నాకు సామర్థ్యాన్ని తెచ్చిపెడుతుంది. చింతలు నా మీద ఏలుబడి చేస్తున్నాయనుకోండి ప్రార్థన చింతల నుంచి నన్ను విడిపిస్తుంది. నేను ఫలించడానికి, నా ఫలము నిలిచి ఉండడానికి ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకోమంటున్నాడు ప్రభు. అందుకే నా పేరట తండ్రిని అడగండి, మీకు అన్నీ అనుగ్రహించబడతాయి, తద్వారా మీరు ఫలిస్తారు, మీ ఫలము నిలిచి ఉంటుంది. సరే, నేను ఫలించి నా ఫలము నిలిచి ఉండాలి అని అంటే చివరి మాట, నేను దేవుని చిత్తం చెయ్యాలి కదా, నేను దేవుని చిత్తం చెయ్యాలి కదా. ఒక మాట జ్ఞాపకం వస్తుంది. 143వ కీర్తనలో 10వ చరణం చూడండి. ప్రార్థన దేవుని చిత్తాన్ని మనకు తెలియచేస్తుంది. 143వ కీర్తన 10వ చరణం చూడండి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించునుగాక. ఆమెన్. వినండి ప్రియులారా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. వినండి ప్రియులారా, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించునుగాక. దేవుని చిత్తమెరగిన నాకు ప్రార్థన దేవుని చిత్తాన్ని నేర్పిస్తుంటే, సమాధానం లేని పరిస్థితులు ఉన్నప్పుడు ప్రార్థన నాకు సమాధానం తెచ్చిపెడుతుంటే, శ్రమల మధ్యలో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు ప్రార్థన జ్ఞానం ఇచ్చి శ్రమను వాడుకునేలా చేస్తుంటే,
అసమర్థతతో నేను ఉన్నప్పుడు ప్రార్థన నాకు సామర్థ్యాన్ని తెచ్చిపెడుతుంటే, చింతలతో నలిగిపోతున్నప్పుడు ప్రార్థన నాకు చింతల నుంచి విడుదల తెచ్చిపెడుతుంటే, నా ప్రార్థనా జీవితం ద్వారా సామర్థ్యము గల వ్యక్తిగా, శ్రమల నుంచి విడుదల పొందిన వ్యక్తిగా, చింతల నుంచి విడుదల పొందిన వ్యక్తిగా, సమాధానముతో నిండిన వ్యక్తిగా, దేవుని చిత్తం చేసే వ్యక్తిగా నా ప్రార్థనా జీవితం ద్వారా నేను ఇతరులను ప్రభావితం చేయగలను, లేక ఒక మంచి ముగింపు నేను ముగించగలను. ఇప్పుడు వినండి ప్రియులారా, దేవుని చిత్తములో మన ముగింపు ఏమిటి? దేవుని చిత్తములో మన ముగింపు ప్రార్థనా జీవితంతో ముగిద్దాం. చెడ్డ ముగింపులు మనం విన్నాం మొదటి ప్రసంగంలో. అలాంటి చెడ్డ ముగింపులు మనలో ఎవరికీ రాకుండా ఉండునట్లుగా ప్రభు మనకి సహాయం చెయ్యాలి. ఈ మధ్యాహ్నపు వేళ దయతో గమనించండి. ప్రభావితం చేసే జీవితం మంచి ముగింపు, ప్రార్థనా జీవితం అది మంచి ముగింపు. ఈ రోజున మన ప్రార్థనా జీవితం చింతల నుంచి, శ్రమల నుంచి, అసమాధానము నుంచి, అసమర్థత నుంచి, దేవుని చిత్తం చేయకుండా ఉన్న దాన్ని బట్టి నుంచి బయటకు తీసుకుని వచ్చి సరైన జీవితం ఇచ్చే ఏ ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకుందాము. మన మంచి ముగింపు మనం ముగించే వాళ్ళం అవుతాం. చివరి మాట చెప్పి నేను ముగింపుకు వచ్చేస్తాను. చివరి మాట ఏంటో తెలుసా? వినండి. ప్రయోజనకరమైన జీవితం. దేవుని ఏర్పాటులో మన ముగింపు ఎలా ఉండాలనంటే ఒక ప్రయోజనకరమైన జీవితంతో ముగిద్దాం. వినండి ప్రియమైన స్నేహితులారా, ఈ ఒక వ్యక్తి ఒక ప్రయోజనకరమైన ముగింపు ముగించిన ఒక సంఘటన, ఒక భాగం చూపించి అందులోంచి ఒక 3 తలంపులు చెప్పి నేను ముగించేస్తాను. నాతో రండి. ఈ మాట చూడండి ప్రియులారా. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో కొన్ని ముఖ్యమైన ఆలోచనలు చెప్పి నేను ముగిస్తాను. ఇది ప్రయోజనకరమైన జీవితం, సక్సెస్ఫుల్ లైఫ్, యూస్ఫుల్ లైఫ్ జీవించినాడు ఆయన. జీవించి చెప్పాడు నేను ఇలా జీవించగలిగాను అని. ఆ మాటలో చెప్పి నేను ముగిస్తాను. రండి. 6వ వచనంలో ఏమన్నాడో తెలుసా? నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అన్నాడు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. ఒక వ్యక్తి ఒక ప్రయోజనకరమైన వినండి ప్రియులారా, ఒక విజయవంతమైన జీవితం జీవించగలిగినాడు అనంటే అతని జీవితంలో ఏమి కనబడాలంటే పానార్పణముగా పోయబడిన అనుభవం, అనగా సమర్పణ లేదా త్యాగపూరితమైన జీవితం. మీరు సంఖ్యాకాండం 15వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదవండి, రాసుకోండి. నేను ఇప్పుడు చెప్పలేను. సంఖ్యాకాండం 15వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదవండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన బలి అర్పణల్లో అనేక రకాలైన అర్పణలన్నీ వరుసగా అర్పించిన తర్వాత లాస్ట్ అర్పణ ఏంటో తెలుసా? పానార్పణం. అంతే, ఇది ఫైనల్, దీంతగా లేదు, అయిపోయింది. దహన బలి, సమాధాన బలి, నైవేద్యం, పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్తార్థ బలి, మీరు ఎన్ని బలులు ఉన్నాయో అన్ని బలులు మీరు అర్పించిన తర్వాత చివరగా మీరు అర్పించవలసినటువంటి అర్పణ ఏంటో తెలుసా? పానార్పణం, లాస్ట్ సాక్రిఫైస్, పానార్పణం. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ప్రభు దగ్గర రాగానే సజీవ యాగముగా నన్ను నేనే అర్పించుకున్నాను. పాత నిబంధనలో ఉన్న అన్ని అర్పణ సారాంశం నా జీవితం అనుభవించాను. ఇక మిగిలిపోయింది ఒకటే, పానార్పణం. ఆ పానార్పణం ఏంటో తెలుసా? నా శిరస్సు ఖండించబడి నన్ను నేను అప్పగించుకోవడానికి రెడీగా ఉన్నాను. అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి. ఈ రోజున గమనిస్తారా, మన జీవితం ప్రయోజనకరమైన జీవితం అవ్వాలి అంటే, ప్రయోజనకరమైన జీవితంతోనే మన జీవితాలు ముగించబడాలి అంటే త్యాగము, సమర్పణ అందులో ఉండాలి. నువ్వు యేసు ప్రభువుని నమ్మావు, ఏమి త్యాగం చేస్తేవి, ఏమి సమర్పించుకుంటేవి చెప్పండి? నువ్వు అసలు యేసు ప్రభువు దగ్గర కూర్చుకోవడానికి వచ్చావా, లేక ఖర్చవడానికి వచ్చావా? పౌలు భక్తుడు అంటాడు, ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో చూపిస్తాను ఒక మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:17 చూడండి. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును అన్నాడు. మీ కొరకు నేను పానార్పణముగా అర్పించుకుంటున్నాను అంటే నేను ఖర్చు అయిపోతున్నాను, ఖాళీ అయిపోతున్నాను.
వినండి. అందుకనే 2 కొరింథీ పత్రికలో ఈ మాట రాయగలిగినాడు భక్తుడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి, 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వేయపరచదను, నన్ను నేను వేయపరచుకుందను. నేను ఖర్చు అయిపోతాను మీ గురించి, నేను మీకు ప్రాణార్పణగా అర్పించబడుతున్నాను, త్యాగము చేస్తాను, నన్ను సమర్పించుకుంటున్నాను. ప్రియమైన స్నేహితులారా వినండి, ఈ రోజున మన జీవితం ఒక ప్రయోజనకరమైన విజయవంతమైన జీవితంగా మన జీవితాన్ని మనం ముగించుకోవాలి అని అంటే మన త్యాగాలు సమర్పణలు మన జీవితంలో కనబడాలి. యేసును నమ్మినందుకు నువ్వేమి త్యాగం చేశావు, నువ్వేమి సమర్పించావు? దేవుని ఆత్మ ఈ మధ్యాహ్నపు వేళ మనల్ని అడుగుతున్న ప్రశ్న. ఎవరో వాట్సాప్లో పెడితే చదివాను ఒకసారి, ఆ బొమ్మ భలే నన్ను ఎంకరేజ్ చేసింది. అందులో ఏముందో తెలుసా అండి, వాట్సాప్ బొమ్మలో ఒకవైపేమో ఒక అగ్గిపుల్ల ఉంది, మరో దగ్గరేమో ఒక కొవ్వొత్తుంది. ఆ అగ్గిపుల్ల కాలి ఆరిపోయినట్టు కనబడుతున్నది, అది మళ్ళీ వెలిగిబడే అవకాశం లేదు, అది కాలి ఆరిపోయింది. దాని కిందేమో రాసిందనంటే, ఈ స్నేహితుడు తన స్నేహితుడిని ప్రేమించి అతను వెలిగించడం కొరకు తాను వెలిగి ఆరిపోయాడు అని రాసింది. దాని కింద అగ్గిపుల్ల కింద క్రొవ్వొత్తి కింద ఏమి రాసిందనంటే, ఈ స్నేహితుడు తన్ను వెలిగించిన స్నేహితుని తలంచుకుంటూ కరిగిపోతూ తన స్నేహితుని కొరకు వెలుగుతున్నాడు అని రాసింది. ఇక్కడ ఈ రోజున 2000 సంవత్సరాల కిందట ఆ కలువరి కొండ మీద మన స్నేహితుడు మన వెలిగించడం కొరకు వెలుగారిపోయాడు. అక్కడ క్రొవ్వొత్తిలాగా ఆయన తలంచుకుంటూ మన కరిగిపోతూ ఖర్చయిపోతూ ఆయన కొరకు వెలగవలసిన మనం ఎందుకో మసకబారుతున్నాం, రెపరెపలాడుతున్నాం, మసకబారిపోతున్నాం. మన వెలుగు అంత సమర్థవంతంగా బయట కనబడడం లేదు. ఇది ఎవరికి వారమే ఆలోచించుకోవలసిన విషయం. ఇప్పుడు చెప్పండి, ఆ అగ్గిపుల్ల త్యాగం చేసింది, ఈ కొవ్వొత్తి త్యాగం చేసింది, యేసు సమర్పించుకొని త్యాగాలు చేశాడు. మరి కొవ్వొత్తు లాంటి మనం సమర్పించుకొని త్యాగాలు చేయవలసిన మనం మన భక్తి మూలాల్లోంచి అన్నయ్య చెప్పిన మాట నిజంగా ఛాలెంజ్ చేస్తుంది. మన మట్టుకు మనం అభివృద్ధి చెందడానికే భక్తి చేస్తున్నాం కానీ, మన మట్టుకు మనం ఎదగడానికే భక్తి చేస్తున్నాం కానీ, వినండి, దేవుని స్నేహితుల్ని సంతోషపెట్టడానికి ఫలించిన అనుభవాలే లోపిస్తే ప్రియులారా మన జీవితం అది దోషభరితమైన జీవితం కాదా? పౌలు అంటున్నాడు, నేను ప్రాణార్పణముగా పోయబడుతున్నాను. రెండో మాట చెప్తాను, నా టైం అవుతుంది గనక. రెండో మాట ఏమంటున్నాడో తెలుసా? నేను వెడలిపోయే కాలం వచ్చింది అన్నాడు. ఇక్కడ 3 మాటలు కలిపి చదువుకోవాలి. అక్కడ ఉన్న భాగంలో 3 మాటలు వీళ్ళని కలిపి చదువుకోవాలి. 6వ వచనంలో చివరి మాట, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. తర్వాత నా పరుగు కడముట్టించితిని. తర్వాత 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ 3 మాటలు నేను చదివినప్పుడు పౌలుకు, అమ్మ వినండి, ఒక ప్రయోజనకరమైన జీవితం జీవించిన ఈ దైవజనునికి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న వినండి, మరణము నిత్యత్వం మీద తన దృష్టే వేరుగా ఉంది. మరణం మీద, నిత్యత్వం మీద అతని దృష్టే వేరుగా ఉంది. అందుకని నేను వెడలిపోవు, అరే చావబోతున్నావు కదా, వెడలిపోతున్నానంటావే, నేను వెడలిపోవు కాలం నాకు వచ్చింది, నా పరుగు నేను కడముట్టించేశాను, నా కొరకు నీతి కిరీటం ఉంది అని అంటే అతని యొక్క దృష్టి మరణం మీద, అతని యొక్క దృష్టి నిత్యత్వం మీద చాలా ప్రత్యేకంగా ఉంది. అలాగా మరణం మీద, నిత్యత్వం మీద సరైన దృష్టి పెట్టుకుని బతికే వాళ్ళు ప్రయోజనకరమైన బతుకుతారు. ఎప్పుడో ప్రకాష్ అన్న సిద్దిపేట మా తరగతుల్లో ఒక మాట చెప్పారు ఒకసారి. నేను నా ప్రభు దగ్గర ఇలా ప్రార్థన చేసుకుంటున్నానని. ఏమని ప్రార్థన చేసుకుంటున్నాను అన్నారంటే, ప్రభువా, నువ్వు నన్ను బ్రతికి ఉంచావా, నీకు లాభం, ప్రతిరోజు నీ సేవ చేస్తాను. నువ్వు నన్ను చంపేశావా, నాకు లాభం, నీ రాజ్యంలోకి వస్తాను. ఉంచుకుంటావో చంపుకుంటావు నువ్వు తేల్చుకో, చచ్చిపోతాను, నేను భయపడను. నువ్వు నన్ను బ్రతికి ఉంచావా, ప్రతిరోజు నీ కొరకు సేవ చేస్తా. నువ్వు చంపేశావా, నీ రాజ్యములోనికి వస్తా. చంపుకుంటావా, ఉంచుకుంటావు, నువ్వు తేల్చుకోవాలి. మరణ భయం నా మీద అది ఏలుబడి చేయడానికి వీల్లేదు. నేను మరణ భయానికి దాస్యం చేయడానికి నేను లేను యేసుక్రీస్తునందు. అదండి క్రైస్తవ సవాలుకరమైన జీవితం. ఈరోజు మనం ఎట్లున్నామో తెలుసు, చచ్చిపోతానేమో. నువ్వెన్నిసార్లు అనుకుని మిగిలిపోతావా?
అలాగని మూతులు మార్కులు తీసేయకండి. మళ్ళీ ఏమండి, జాగ్రత్తలు తీసుకోండి, డిస్టెన్స్ పాటించండి. అంతేగాని ఏమండి ఆ ఊరికి నాకు చావంటే భయం లేదు లారీ ముందుకు వెళ్ళకండి, అది తప్పు. దేవుడిచ్చిన ఆయుష్ దేవుని కొరకు మనం వాడాలి, కానీ మరణ భయం మన మీద ఏలుబడి చేయకూడదు. నేను వాక్యం చెప్పినప్పుడు తర్వాత మారుమనసు పొందారా, రక్షించబడ్డారని పలకరించుకుంటాం కదా మనం. నేను కొత్త పలకరింపు అలవర్చుకున్నాను కొత్త కాలం కిందట. చాలామందికి నొప్పి కలిగింది నా పలకరింపు ఏంటంటే ఎలాగ చావాలనుకుంటున్నావు అని అడిగేవాడు. 4 ఉలుమండి ఇది. మారుమనసు పొందేవా, రక్షించబడ్డావా అని అడిగితే దానికి ఏదో జవాబు చెప్పుండేవాళ్ళు, కానీ బ్రదర్ హౌ డు యూ డై అని అడిగేవాడిని. బ్రదర్ మీరు ఎలా చావాలనుకుంటున్నారు బ్రదర్ అని అడిగితే ఆడికి ఒళ్ళు మండిపోయేది. ఒళ్ళు మండదండి. శుభం కుర్ర పెళ్ళికోడు కంటే పందిట్లో బోడి పిల్ల అన్నాడంటే వెనకటికి ఎవడో. ఈడి పలకరింపేవురా అన్నింటే కోపడ్డారట. పోని నేను అడగనండి, నువ్వు ఎలా చచ్చిపోతావని నేను అడగ, నువ్వు మిగిలిపోతావా? ఎలాగ చావాలనుకుంటున్నావని అడగను, మిగిలిపోతావా? అందరము చావలసిన వారమే, కానీ చచ్చిన తర్వాత వినండి ప్రియులారా, ఒక ప్రయోజనకరమైన జీవితం జీవించామని ఒక సాక్ష్యం మిగిలిపోతే, మనం ఒక ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిలిస్తే చాలు, మన జీవితం ధన్యమైనట్టు లెక్క. వింటున్నారా ప్రియులారా? ప్రయోజనకరమైన జీవితం జీవించిన ఈ దైవజనుడు అంటున్నాడు, నేను వినండి ప్రియమైన త్యాగపూరితమైన సమర్పణతో కూడిన జీవితం జీవించాను. నా జీవితం బలి ప్రయోజనకరమైన జీవితం. నేను మరణానికి నిత్యత్వానికి సరిగా అర్థం చేసుకుని బ్రతికిన వాడిని, మరణ భయంతో నేను జీవించలేదు అంటున్నాడు. 3వ మాట అంటాడు, విశ్వాసము కాపాడుకుంటేని అన్నాడు. ఇక్కడ విశ్వాసము కాపాడుకుంటేని అంటే అర్థం యేసు మీద తను ఉంచిన విశ్వాసం అని కాదు, తనకి దేవుడు అనుగ్రహించిన వాక్య సత్యములను నేను కాపాడుకున్నాను. ఏ వాక్య సత్యమైతే నాకు అనుగ్రహించబడిన దాన్ని అంగీకరించాను, అంగీకరించిన దాన్ని అన్వయించుకున్నాను, అన్వయించుకున్న దాన్ని 10 మందికి అందించాను. నాకు అనుగ్రహించబడిన విశ్వాస సత్యములను, లేఖన సత్యాలను అంగీకరించాను, అన్వయించుకున్నాను, 10 మందికి అందించాను, నా విశ్వాసము కాపాడుకున్నాను అని చెప్పగలిగినాడు. చివరి మాట చెప్తాను ప్రియులారా, ఈరోజు నీకు అప్పగించబడిన ఈ లేఖన సత్యాల విషయమై ఏమండి, లేఖన సత్యాలను కాపాడుకున్నా మా జీవితంలో సరిగా ఎరిగాము, సరిగా గ్రహించాము, సరిగా సాధనం చేశామని వాక్యముని ప్రేమించి వాక్యానికి విధేయత చూపించే జీవితాన్ని అలవర్చుకుందామా? జాన్ మెకార్థర్ అనే ఒక దేవుని సేవకుడు ఒక ఉదాహరణ చెప్పగా విన్నాను. వినండి ప్రియులారా, ఒక ఫ్రెంచ్ అమ్మాయిట దేవుని వాక్యమును ప్రేమించే విధానమును గూర్చి దైవ సేవకుడు మాట్లాడుతూ, ఆ పిల్ల గుడ్డి పిల్ల అయిన కారణం చేత మారుమనసు పొందింది, రక్షణ పొందింది సువార్త విని. కానీ బైబిల్ చదువుకోవాలని ఆశ ఉంటే ఎవరో తీసుకుని వచ్చి బ్రెయిలీ లిపిని గుడ్డి వాళ్ళ కొరకు తయారు చేసిన బైబిల్ని మార్క్స్ వార్తను తెచ్చిస్తే, మార్క్స్ వార్తను అది ఆ బ్రెయిలీ లిపి నేర్చుకుంది గనక మార్క్స్ వార్త తడిమి వాక్యం చదువుకుంటుందట. ఆ పిల్ల గుడ్డితనంతో పాటు మరో జబ్బు వచ్చేసింది. ఆ జబ్బు ఏంటనంటే ఆమెలో ఉన్న స్పర్శ పోయేటువంటి జబ్బు ఆమెకు వచ్చేసింది. ఆ కారణం చేత తడిమి వాక్యం చదువుకునే పిల్లకు చేతులకు ఉన్న స్పర్శ పోయిందట. కానీ వాక్యం చదువుకోవాలి, కళ్ళు లేవు, తడుపుతూ ఉంటే ఇప్పుడు చేతులకి వాక్య స్పర్శ ఇవ్వండి, ఆ బొడుపులు తగలడం లేదు, స్పర్శ పోయిందని వినండి ప్రియులారా, కత్తి తీసుకొని వేళ్ళన్నీ కోసుకుంది. ఎందుకనంటే తగ్గిన తర్వాత మళ్ళీ కొత్త స్పర్శ వస్తే మళ్ళీ వాక్యాన్ని తడిపి చదువుకోగలుగుతానేమో, ఈ వాక్య సత్యాలని నేర్చుకోవాలని అన్ని కోసుకొని మళ్ళీ తడిమిందట. కానీ స్పర్శ రాలేదు, కానీ చేతులు కానీ గాయాలైపోయినాయి. ప్రభా, ఎట్లా నేను వాక్యం చదువుకునేది అని ఆలోచించి ఆ పాప అనుకుందట, దేవుడు పెదాలు ఇచ్చాడు కదా, దీనికి ఇంకా స్పర్శ ఉందని వాక్యాన్ని పెదాలతో తడిమి వాక్యాన్ని చదువుకుంటుందట. నేను తడిమి చూసే కంటే వాక్యమును ముద్దు పెట్టుకొని చదవమని దేవుడు నాకు ఎక్కడ స్పర్శ పోగొట్టి ఎక్కడ స్పర్శించాడు అనిందంట ఆ పిల్ల. ఈరోజు నెల వాక్యాన్ని ప్రేమిస్తున్నామా? ఈ వాక్య సత్యాలు మన జీవితంలో కాపాడుకుంటున్నామా? అది 10 మందికి అందిస్తామా? ప్రియులారా, నేను ముగించేస్తున్నాను, వినండి. దేవుని ఏర్పాటులో మన ముగింపు, మన జీవితం ఇతరుల మీద ప్రభావం చూపాలి, మన జీవితం ప్రార్థనా జీవితంతో ముగించుకోవాలి, మన జీవితం ప్రయోజనకరంగా ముగించుకోవాలి అన్న ప్రకాశన్న బైబిల్లో ఉన్న 2 వ్యక్తుల్ని మన ముందు పెట్టారు.
ఒక ఆయన నోవహు, మరొక ఆయన లోతు. అన్న చెప్పినప్పుడు నాకు విషయం జ్ఞాపకం వచ్చింది. చాలా కాలం కిందట రాసుకున్నాను. చరిత్రలో ఒక ఇద్దరు వ్యక్తులు వారు ఎలాగ ప్రయోజనకరంగా జీవించారో, వారి జీవిత ప్రభావం ఎంతమంది మీద పడిందో, వారు ఎలాంటి ప్రార్థనా పరులో ఇద్దరు వ్యక్తుల గురించి ఒక లెక్క చెప్పి నేను ముగించేస్తాను. నీ లెక్కేదో నువ్వే చూసుకుని ప్రార్థన చేసుకుందువు కానీ నేను జ్ఞాపకం చేస్తాను, వినండి. ఒక ఆయన ప్రియులారా, ఒక ఆయన కుటుంబ సభ్యుల్ని 1200 మందిని 1200 మందిని సర్వే చేశారట. సర్వే చేస్తే ఆయన పేరు మ్యాక్స్ జూక్స్, అతని పేరు. ప్రియులారా, 1200 మందిని అతని కుటుంబ సభ్యుల్ని లెక్క వేస్తే ఎవరెవరు ఏమేమయ్యారు, ఈ మ్యాక్స్ జూక్ అనేవాడు తన జీవిత ప్రభావం ఎలా చూపించాడు, వీడు ఎలాంటి ప్రార్థనాపరుడు, లేక ఎలాంటి ప్రయోజనకరమైన జీవితం జీవించి ఒక ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చాడా వీడేమైనా అని అతని కుటుంబ సభ్యుల్ని 1200 మందిని లెక్క వేస్తే ఈ 1200 మందిలో 310 మంది భిక్షగాళ్ళుగా తిరిగినారు. వినండి ప్రియమైన స్నేహితులారా, మరి యొక్క 300 మంది వింటున్నారా, చిన్న ప్రాయములోనే వినండి అనారోగ్యంతోనో మరో కారణంతోనో చచ్చిపోయారు. ఇందులో 50 మంది, ఈ 1200 మందిలో 50 మంది డిబేచర్స్గా, వ్యభిచారులుగా బ్రతికారు. ఇందులో 400 మంది ప్రియమైన స్నేహితులారా వారి దుష్టత్వాన్ని బట్టి, వారు చేసిన పనులు బట్టి చావవలసి వచ్చింది. ఒక 4 మంది మగాళ్ళ ఆడలు కలిపి. ఇందులో 7 మంది, 7 మర్డరర్స్, వారు నరహత్యలు చేసేవాళ్ళు. ఇందులో 60 మంది జైల్లో పెట్టబడిన దొంగలు. ఇందులో ఒక 130 మంది వినండి ప్రియులారా, 130 మంది ఆయా నేరాల చేత జైల్లో పెట్టబడిన నేరస్తులుగా మిగిలిపోయారు. మళ్ళీ చెప్తాను వినండి. 1200 మంది అతని కుటుంబ సభ్యులను సర్వే చేస్తే, అవలోకనం చేసుకుంటే 310 మంది వినండి ప్రియమైన స్నేహితులారా భిక్షగాలుగా తిరుగుతున్నారు. అందులో 300 మంది చిన్న ప్రాయంలోనే చచ్చిపోయారు. 50 మంది ఆడోళ్ళు వ్యభిచారులుగా బ్రతికారు. 400 మంది మగాళ్ళు ఆడోళ్ళు కలిసి వాళ్ళ దుష్టత్వాన్ని బట్టి చావాల్సి వచ్చింది. చెడ్డ పనుల చేత 7 నరహంతకులైనారు. 60 మంది ఆయా అలవాట్లను బట్టి దొంగలుగా మిగిలిపోయారు. 130 మంది క్రిమినల్స్గా మారిపోయారు. ఏముందండి అతని ఆధ్యాత్మిక వారసత్వం? దేవుని సేవకులు ఒక మాట అన్నారు, భూమి మీద వాళ్ళు జీవించే జీవితం కొరకు ఎంతో పట్టించుకొని పెట్టుబడులు పెట్టి ప్రియులారా వారిని ఘనంగా ఈ లోకంలో చూద్దామనుకున్నాము. మొన్న ప్రకాశన్న గూడూరులో ఒక మాట అన్నారు, నీ పిల్లలు నీ కుటుంబం దేవునికి దక్కడం లేదు, చివరికి నీకు దక్కని వారుగా మిగిలిపోతారేమో, జాగ్రత్త. మ్యాక్స్ జూక్స్ ఫ్యామిలీ 1200 మందిలో ఎవడు దేవునికి దక్కాడు, ఎవడు ఈయనకి దక్కారండి? దేవునికి దక్కలేదు, మ్యాక్స్కి దక్కలేదు. కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది, లోతు కుటుంబం లాగా. ఆయన సమకాలికుడు ఇంకొక ఆయన గురించి చెప్తాను, చాలా మంచి మాట. ఇది చెప్పి నేను ముగించేస్తాను ప్రియులారా, మీకు ఆకలి అవుతున్నట్టుంది. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఈయన పేరు జోనాథన్ ఎడ్వర్డ్స్. ఈయన మ్యాక్స్ జూక్ యొక్క సమకాలికుడు. ఈయన ఫ్యామిలీలో 1200 మందిని సర్వే చేస్తే వరుసగా చెప్తాను వినండి. ఆయన ఫ్యామిలీలో ఒక ఆయన అమెరికా దేశానికి అధ్యక్షుడైనాడు. ఆయన పేరే ఆరోన్ బర్ అమెరికా దేశానికి అధ్యక్షుడైనాడు. ఆయన కుటుంబంలో ఒక 3 అమెరికా దేశానికి సెనెట్ మెంబర్స్ అయినారు. సెనెట్ మెంబర్స్ అంటే రాజకీయ తీర్మానాలు చేసేటువంటి, రాజ్య తీర్మానాలు చేసే సెనెట్ మెంబర్స్ అయినారు. ఒక 3 గవర్నర్స్ అయినారు అమెరికా దేశానికి. ఒక 3 మేయర్స్ అయినారు అమెరికా దేశంలో. 13 కాలేజీ ప్రెసిడెంట్లు అయినారు. 30 మంది న్యాయమూర్తులు జడ్జెస్ అయినారు. 60 మంది ప్రొఫెసర్స్ అయినారు. 80 మంది పబ్లిక్ ఆఫీసెస్లో ఉద్యోగస్తులైనారు. ప్రియుల 100 మంది లాయర్లు అయినారు. 100 మంది సేవకులు, మిషనరీసు, థియోలాజియన్స్ అయినారు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెబుదామా? ఏముందండి ఫ్యామిలీ, ఎంత బాగుందంటే ఈ కుటుంబం. ప్రియులారా, ఈ కుటుంబం బాగుండడానికి ఏకైక కారణం ఏంటో తెలుసా ప్రియులారా? భార్యాభర్తలు ఇద్దరూ ప్రార్థన చేసి మేము ప్రయోజనకరమైన జీవితం జీవించాలి, మా పిల్లలు 10 కాలాలకు మేమండి దేశానికి ప్రయోజకులు కావాలి
అలాగే ప్రార్థనాపూర్వకంగా ప్రయోజనకరంగా ఇతరులను ప్రభావితం చేసే జీవితాన్ని జీవించి వారు ప్రభు దగ్గర వెళ్ళిపోయారు. వారు కుటుంబ వారసత్వం అమెరికా దేశానికి సేవ చేసింది. ఏమండి, ఆధ్యాత్మిక సేవ చేశారు, సాంఘిక సేవ చేశారు, ప్రభుత్వాల్లో ఏలుబడి చేశారు. ఆయన కుటుంబం ఎంత సమర్థవంతంగా ఉంది. అతని యొక్క సమకాలికుడైన మరొక వ్యక్తి యొక్క కుటుంబ నేపథ్యం చూస్తే ఎంత భ్రష్టు పట్టింది. ప్రియమైన అక్క, నువ్వు చచ్చిపోతావు. ప్రియమైన అన్నయ్య గారు, మీరు చచ్చిపోతారు, నేను చచ్చిపోతాను. కానీ ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకో తెలుసా? సరైన ముగింపు ముగించాలి. ఈ మాట మీకు అర్థమైతే రండి ప్రియులారా, మన జీవితాల ద్వారా ఇతరులను ప్రభావితం చేయనట్లుగా, మన జీవితాలతో ప్రార్థనతో మన జీవితాలు కొనసాగించుకోగలిగినట్లుగా, మన జీవితంలో ప్రయోజనకరమైన జీవితం జీవించి ఒక మంచి ముగింపు ముగించుకోగలిగినట్లుగా ఆయన కృపను కోరుదామా? ప్రభువా, ఇన్ని మాటలు విన్న తర్వాత ఇంకా నన్ను నేను సమర్పించుకోకపోతే, ఇంకా నా జీవితం నీకు ఇచ్చుకోకపోతే నాకంటే భ్రష్టుడు ఎవడుంటాడు నాయన? వాడుకోవా ప్రభువా, నన్ను వాడుకోవా, నన్ను వాడుకో, నీ చేతిలో తీసుకో. నేను చావక మునిపే, నా దినములు సంపూర్ణం కాక మునిపే, ఓ దేవా, నా జీవితాన్ని నీ చేతిలో తీసుకొని వాడుకోవని ప్రార్థన చేసుకుందామా? తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. మోకరించాలనిపిస్తే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీ కూతురు, నీ మనవడు, నీ మనవరాలు, నీ అల్లుడు, నీ కోడలు, నీ కూతుర్లు, లేక నీ కొడుకులు, నీ యొక్క కుటుంబ వారసత్వం ఎలా చూడాలని ఆశిస్తున్నావు? దేవుడు దీవించాలన్నదే నీ ఆశ అయితే ఈ యొక్క సమయంలో ప్రభు దగ్గరకు రావలసిన అవసరం ఉంది. ఆయన కృపను కోరుకోవలసిన అవసరం ఉంది. వెళ్ళిపోదాం భోజనానికి. కొద్ది నిమిషాల మనసు పెట్టి ప్రార్థన చేయండి. సమర్పించుకుందాం ప్రియులారా. ప్రభువా, నా జీవితం అనేకుల మీద ప్రభావితం చూపాలి. నేను ప్రార్థనాపూర్వకంగా నా జీవితం ముగించాలి. ప్రభువా, నా జీవితం ప్రయోజనకరంగా ముగించబడాలి అని ప్రార్థన చేసుకుందాం. నోరులు తెరవండి, చిన్న స్వరాలతో ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఇది మంచి ప్రార్థన సమయం. ఎవరు మనసిటట్టు చెల్లించనీయకండి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే, నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే, నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే, నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే, వాడుకో యేసయ్యా, నీ కాడే నీ మోస్తా, వాడుకో యేసయ్యా, నీ కాడే నీ మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా, నీ కాడే నీ మోస్తా, వాడుకో యేసయ్యా, నీ కాడే నీ మోస్తా, నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే, నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే, నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే, నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే, వాడుకో యేసయ్యా, నీ కాడే నీ మోస్తా, వాడుకో యేసయ్యా, నీ కాడే నీ మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను
వాడుకో. వాడిపోకముందే నన్ను వాడుకో. పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో. ఈ పాట నిజంగా ఈ మధ్యాహ్నం మన ప్రార్థన అయితే, ప్రభువా మేము ఇంత వాక్యం విన్న తర్వాత నీవు నీ చేతితో వాడుకునే పాత్రగా కాకుండా మేము ఉగ్రత పాత్రలుగా ఎలాగ మిగిలిపోతాం? మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం ప్రభువా, మమ్మల్ని వాడుకోండి. నీ చిత్తం నెరవేర్చడానికి మా జీవితాలు చెక్కండి, మలచండి ప్రభువా, మీకు సమర్పించుకుంటున్నామని నిజంగా దేవుని కొరకు, దేవుని పని కొరకు, ఆయన చిత్తం చేయడం కొరకు సమర్పించుకునే మనసున్నవారు ఈ స్థలంలో ఎవరైనా ఉంటే, దైవజనులు అన్న యేసుపాదం గారు ప్రార్థించక మునిపే మీ లోపల ఒక తీర్మానం జరిగితే, మీ తీర్మానం దేవుని సంతోషపెట్టడానికి, సాతానును వెక్కిరించడానికి, మీలో మీరు శక్తి కలిగి ఉండడానికి మీరు ఒక తీర్మానం చేస్తే, మీరు కూర్చున్న చోట నుంచి ప్రభువా నన్ను వాడుకోవా, నా జీవితం ఇలా ఉండాలని ఆశిస్తున్నాను నాయన, నా జీవితం అనేకుల మీద ప్రభావితం చేయాలి, ప్రార్థనతో నా తనువు నేను ముగించాలి, నా జీవితం ప్రయోజనకరంగా నేను ముగించుకోవాలి, నా పిల్లలు నీ కొరకు సాక్షులుగా, సాధనాలుగా, సేవకులుగా, ప్రయోజకులు అవ్వాలి ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని వాడుకో నాయన, నేను నీ కొరకు వాడబడతాను, నీ చేతిలోకి తీసుకోండి ప్రభు అని ఆశతో ఉన్నవారు ఎవరైనా ఉంటే మీరు కూర్చున్న చోట్ల నుంచి అలాగే లేచి నిలబడి ప్రార్థన చేసుకుంటారా? దైవ సేవకులు మీ కొరకై ప్రార్థించి భోజనానికి పంపిస్తారు. ఇది మీ సమయం, ఇది మీ తీర్మాన సమయం. గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ అమ్మ, గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. దేవుడిని దీవించునుగాక చెల్లి, దేవుడిని దీవించుగాక తమ్ముడు, దేవుడిని ఆశీర్వదించునుగాక సహోదరుడా, దేవుడిని ఆశీర్వదించునుగాక తల్లి, దేవుడిని ఆశీర్వదించునుగాక సహోదరుడా. ఆయన పని నిన్ను పిలుస్తుంది, ఆయన ఆత్మ నీ వెనకాల పడి గోచాడుతూ ఉంది, నిన్ను బ్రతిమలాడుతుంది తన పని కొరకు రమ్మని. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఏదో పని దేవుని సంఘములో నీ కొరకు ఉంది. దేవుని సంఘములో, దేవుని సేవలో నిరుద్యోగం లేదు, ఇక్కడ బోల్డని ఉద్యోగాలు ఉన్నాయి ఆయన పని చేయడానికి. ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.